అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయల్చ వరదం వందే శివం శంకరం. ఓం నమః శివాయై చ నమః శివాయ. ఓం నమః శివాయై చ నమః శివాయ. ఓం నమః శివాయై చ నమః శివాయ. సప్తమోక్షపురాలలో అత్యంత ప్రాముఖ్యం కలిగిన పురం వారణాసి. అందున దక్కిన మోక్షపురాలన్నీ ఒకెత్తు అయితే ఇది ఒకటి ఒకెత్తు. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురి, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయినః. మోక్షదాయి అయితే బహువచనం మోక్షదాయినః. అదే మోక్షదాయక అనే శబ్దం అయితే బహువచనం మోక్షదాయక. 7 పురాలు ఉన్నాయి, ఇవి మోక్షం ఇస్తాయి. అయోధ్య ఒకటి, మధుర, హరిద్వారం, కాంచీపురం, ఉజ్జయిని, ద్వారక. ఈ 6 పురములలో చెయ్యవలసిన పనులు సక్రమంగా చేస్తే, అక్కడ వినవలసినటువంటి పురాణ కథలు శ్రద్ధగా వింటే, దాన ధర్మాలు చేసుకుంటే, నియమనిష్టలతో ఆ పురాలలో కొంతకాలం వసిస్తే ఆ పుణ్యం వల్ల మాత్రమే కాశీలో మరణించే యోగం వస్తుంది. అందువల్లే కాశీ అన్నిటికంటే గొప్పదన్నారు. ఒకప్పుడు లోపాముద్ర అగస్త్యుని భార్య ఆయనతో పాటు తీర్థయాత్రలు చేస్తూ శ్రీశైలం వెళ్ళింది. అక్కడికి వెళ్ళగానే అగస్త్యుడు శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే అనగానే ఆవిడ చిరునవ్వు నవ్వింది. శ్రీశైల శిఖరం చూస్తే పునర్జన్మ ఉండదు అనే మాట వినగానే ఆనందించడంతో పాటుగా కొంచెం నవ్వింది కూడా. ఎప్పుడు ఆవిడ భర్తని అపహాస్యం చెయ్యదు, మాట వరుసకు కూడా నవ్వదు. కానీ వాళ్ళు నవ్వగానే ఆయనకు అనుమానం వచ్చి, ఏం భార్యామణి అలా కొంచెం నవ్వావు అన్నాడు. కాశీలో ఉన్నప్పుడు కాశీలో మరణిస్తే కానీ ముక్తి రాదని మీరే చెప్పారు. కాశ్యాంతు మరణాత్ ముక్తి. కాశ్యాం కాశీపురమునందు మరణాత్ మరణించడం వల్ల ముక్తి తు ముక్తి వచ్చి తీరుతుంది కదా అని అర్థం. ఇక్కడ తు అంటే గ్యారంటీ కార్డు అనమాట, వచ్చి తీరుతుంది. కాశీలో మరణిస్తే ముక్తి వచ్చి తీరుతుంది సుమా అన్నావు. కానీ ఇప్పుడు శ్రీశైలం వచ్చాక శ్రీశైల శిఖరం చూస్తే పునర్జన్మ ఉండదంటావు. శిఖరం చూసినంత మాత్రం చేతనే పునర్జన్మ లేనప్పుడు ఇక్కడికి రావడం సుఖమా? మరణిస్తే కానీ ముక్తినివ్వని కాశీకి వెళ్ళడం సుఖమా? చావడం కంటే బతికుండి శిఖరం ఒక్కసారి చూస్తే చాలు కదా అన్నదావిడ.
కాశీఖండంలో స్కాంద పురాణంలో అద్భుతమైన శ్లోకం అది. కాశ్యాంతు మరణాన్ముక్తి ఇదమేవ హి సత్యం చేత్ కిమర్థం కాశీరిష్యతే శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే యదమేవ హి సత్యం చేత్ కిమర్థం కాశీరిష్యతే. కాశీలో మరణిస్తేనే ముక్తి అంటావు, ఇంకెందుకు కాశీ వెళ్ళడం, కష్టపడి చావడం ఎందుకు? శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే అని నువ్వే అన్నావు. శ్రీశైల శిఖరమును చూసినంత మాత్రం చేతనే పునర్జన్మ ఉండదు అంటున్నావు. ఇది కొంచెం సుఖం కదా, చావడం కంటే చూపులతో శిఖరం చూడడం సులభ మార్గం కదా. యదమేవహి సత్యం చేత్ అంటే నువ్వు చెప్పిన శ్రీశైల శిఖరమును చూస్తే పునర్జన్మ ఉండదు అనే మాట సత్యమైతే కిం అర్థం కాశీ ఇష్యతే, ఇంకెందుకు కాశీ వెళ్ళడం, కాశీకి ఎందుకు వెళ్ళడం అన్నది. హాయిగా ఉప్మా తింటే ముక్తి వస్తుంది అంటే ఎవడన్నా ఉప్మా తినడం మానేసి చన్నీళ్ళతో స్నానం చేస్తాడో చేయడు కదా. రోజు చన్నీళ్ళ స్నానం చేయండి, ఉప్మా తిన్నా ముక్తి వస్తుంది అంటే ఈ రెండింటిలో ఏది ఎన్నుకుంటారు? అంటే ఉప్మా పడని వాళ్ళు ఉంటారు అనుకోండి, కొంతమందికి దిక్కుమాల ఉప్మా రోజు తిట్టుకునే వాళ్ళు ఉంటారు. ఉప్మా బోలు ఉప్మా సమేత కాశీ బోలు అని తిట్టుకునే వాళ్ళు ఉంటే వాళ్ళ పక్కన పెడితే పోనీ ఏ ఇడ్లీయో అన్నమో తింటే ముక్తి వస్తుంది, లేదా చన్నీళ్ళ స్నానం చేస్తే ముక్తి వస్తుంది అంటే చన్నీళ్ళ స్నానం చేయడానికి చన్నీళ్లు స్నానం చేసి కన్నీళ్లు పెట్టుకోవడానికి ఎవడు సిద్ధపడ్డా. ఆ రూముల్లోనే ఇవాళ కన్నీళ్లు పెట్టుకోవడానికి వీలు లేకుండా చన్నీళ్లు వేసుకోకుండా వేడినీళ్ళు చేస్తున్నారు. పక్కన గంగ ఉంటే గంగలో మానేసి హాయిగా బాత్రూంలో గీదర్ వేసుకునే వాళ్ళు మహానుభావులు ఎంతోమంది ఉంటారు. కాశీ వచ్చినా గంగా స్నానం చెయ్యం, వేడినీళ్ళ స్నానమే, అవునా? ఎందుకంటే శరీరానికి ఏమాత్రము అలసట రాకుండా సుఖంగా ఉండాలని ప్రతి ప్రాణి అనుకుంటాడు. ఎంత వీలుంటే అంత శరీరానికి భోగం ఇద్దాం అనుకుంటాడు. ఈ భోగం చివరికి రోగం ఇస్తుందని తెలిసినా భోగాల మీదే ఆసక్తి ఉంటుంది. కాబట్టి ఎవడైనా సులభముక్తి కోసం వెతుక్కుంటాడు. కాశీలో కేవలం మరణం వల్ల మాత్రమే ముక్తి వస్తుంది. అది ఎప్పుడు వస్తుందో తెలియదు మరణం. తీరా మరణిద్దామని కాశీ వచ్చిన వాళ్ళంతా కాశీలో మరణిస్తున్నారా? 9 నెలలు 108 రోజులు 10 ఏళ్ళు 25 ఏళ్ళు ఉన్నా మళ్ళీ తిరిగి కాశీ నుంచి బయటికి వెళ్ళాక ఎక్కడో చచ్చిపోతున్నారు తప్ప కాశీలో చావరు. కాబట్టి కాశీలో మరణిస్తే తప్ప ముక్తి రాదు అనేది కొంచెం క్లిష్టమైన పని. శ్రీశైల శిఖరం చూస్తే పునర్జన్మ ఉండదు అనేది సులభమైన పని కదా అంటే అప్పుడు ఆయన అందులో ఉన్న అంతరార్థం చెబుతున్నాను. శ్రీశైల శిఖరం చూస్తే అటువంటి వాడికి ఏదో ఒక జన్మలో కాశీలో మరణించే యోగం వస్తుంది, అప్పుడు ముక్తి వస్తుంది. అంటే ఈ క్షేత్రాలు ఇందాక చెప్పబడిన ముక్తి క్షేత్రాలన్నీ తిరగ్గా వాటన్నిటి యొక్క ఫలితము ఏదో ఒకనాడు కాశీలో మరణించే యోగమును ఇవ్వడం, ఆ యోగము ద్వారా ముక్తినివ్వడం. అందుకని కాశీ అన్నిటికంటే గొప్పది. ఇది అగస్త్యుడు కాశీఖండంలో చెప్పిన మాట. దాదాపు పురాణాలన్నీ అవే చెబుతున్నాయి. ఎన్నో కష్టాలు పడి అనేక క్షేత్రాలు చూడటం వల్ల కాశీ, గయా, ప్రయాగ, కేదారం ఎన్ని క్షేత్రాలున్నా ఈ గయా ప్రయాగాది క్షేత్రములన్నీ తిరగగా అనేక సప్తాహములు నవాహములు చేసి పురాణములు వినగా దానములు చెయ్యగా గురువులను సేవించగా ఏదో ఒక జన్మలో కానీ మరీ అదృష్టం బాగుంటే ఈ జన్మలో కానీ కాశీలో మరణించే యోగం వస్తుంది. ఆ యోగం వల్ల వాడికి పునర్జన్మ లేకుండా పోయి శాశ్వత కైవల్యం వస్తుంది. అందుకని చిట్ట చివరి గమ్యస్థానం కాశీయే. అటువంటి కాశీ క్షేత్రానికి మళ్ళీ అందరూ వచ్చారంటే సందేహం లేకుండా విశ్వనాథుడి యొక్క దివ్య కటాక్షం మీ అందరి మీద ఉన్నది. ఈ విశ్వనాథుడు చాలా విచిత్రమైన వ్యక్తి. దేవతల్లో విశ్వనాథుని యొక్క కటాక్షం చాలా గొప్పది, కానీ పరీక్షలు అలాగే ఉంటాయి. పరీక్షలు పెట్టినట్టే పెట్టి టక్కుని తీసేస్తాడు ఆయన. టిక్కెట్ చేయించుకున్న చివరి క్షణంలో ఏదో ఇక్కట్టు వచ్చి ఆ క్షణంలో మానేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అసలు టిక్కెట్టే చేయించుకోకుండా ఇంట్లో బకెట్తో నీళ్లు స్నానం చేసిన వాడు కూడా వాడు అదృష్టం బాగుంటే చివరి క్షణాల్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇందులో కొంతమంది పక్క వాళ్ళ టిక్కెట్ల మీద వచ్చిన వాళ్ళు, క్యాన్సిల్ అయిన వాళ్ళ టిక్కెట్లు క్యాన్సిల్ చేయకుండా ఒకళ్ళిద్దరు వాళ్ళ అదృష్టం బాగుండి వచ్చారట. అది కూడా ధర్మబద్ధంగా వాళ్ళు మళ్ళీ టిక్కెట్టే తీసుకుని హాయిగా ఈ రిజర్వేషన్ క్యాన్సిల్ అయిన టిక్కెట్ వాళ్ళకి మార్చుకుని వచ్చారు. అదొక అదృష్టం కదా. ఆ క్షణం వరకు రానివాడు వచ్చాడు, వద్దామని 6 నెలలుగా ఊబిళ్ళూరిని వాళ్ళు ఇంట్లో కూర్చుని ఉన్నారు. ఇదన్నమాట విశ్వనాథుడి పరీక్ష అంటే. రానివాడంత తేలికగా వచ్చామా గట్టిగా పట్టుకుంటాడు. ఇక్కడున్నంత వరకు చేయవలసిన కర్తవ్యం పరిపూర్తి చేస్తే
తప్పక అనుగ్రహిస్తాడు. ఈ మధ్యనే కొంతకాలం పాటు ఇక్కడ ఉన్నారు పరివి సాంబయ్య గారు సతీ సమేతంగా భాగ్యలక్ష్మి గారితో వచ్చి. టక్కన సాంబయ్య గారు వెళ్ళిపోయారు ఇక్కడ ఉండగానే. ఎంత హాయిగా పొద్దున్న పడిపోయారంటే మధ్యాహ్నానికి లేరు, పెద్ద దెబ్బ లేదు. అంటే ఏ జన్మలో చేసిన పుణ్యం, ఎప్పుడూ ఆయన చేసుకున్న పుణ్యం ఆయన కాపాడింది. ఈ జన్మలో ఇక్కడ మరణించే యోగం వచ్చింది. ఈ మరణం కోసం తహతహలాడి ఇళ్ళు తీసుకుని, అద్దెకి రూములు తీసుకుని, నానాయాతనలు పడి వచ్చిన వాళ్ళంతా ఇక్కడ ఉండలేకపోతున్నారు. ఏదో అనుకోకుండా వచ్చి వెళ్ళిపోయిన పుణ్యాత్ములు ఉంటున్నారు. అంటే వాళ్ళు ఏ జన్మలో ఏ పుణ్యం చేశారో ఆలోచించండి. సందేహం లేకుండా అది ఈ జన్మ పుణ్యం కాదట, అనేక జన్మలలో చేసిన మహాపుణ్య ఫలితంగా ఈ జన్మలో వాళ్ళంతా మరణించి అక్కడికి వెడుతున్నారు. ఆ యోగం మళ్ళీ మీకు కల్పించడం కోసమే గురుమూర్తి అయినటువంటి అమ్మవారికి గురుమూర్తి అని పేరు. పురుష రూపంలో ఉన్న అమ్మవారే గురుమూర్తి అని అమ్మవారికి నామం సంకల్పించారు. ఈ గ్రహణ స్నానం వెనకాతలున్న అంతరార్థం, మీకు ఈ జన్మలోనో పై జన్మలోనో ఏదో ఒక జన్మలో తప్పనిసరిగా ముక్తి లభించి తీరాలి. ఆ తరించడం కోసం ఏర్పాటు చేయబడిన కార్యక్రమం. అందులో భాగంగా భాగవతం మోక్ష గ్రంథం పారాయణము జరుగుతున్నది. పరమశ్రద్ధాసక్తులతో ఏమాత్రం విసుగు లేకుండా ఇంద్రియాలను జయించి పారాయణ చేస్తున్నారు వీళ్ళంతా. అంటే వీళ్ళందరూ నిజంగా జితేంద్రియులు, విజితేంద్రియులు. బుద్ధిమతాం వరిష్టం అనే శబ్దం హనుమంతుడికి వాడారు. అలాగే వీళ్ళు కూడా వరిష్ఠులు, మీరు అంతకంటే గరిష్ఠులు. మహానుభావులు గనక, సాత్వికులు గనక ఎన్నో కష్టాలు తట్టుకున్నారు. ఇంటిలో ఉన్న సకల భోగాలు విడిచిపెట్టి తీర్థయాత్రలకు ఎందుకు వస్తూ ఉంటారంటే తీర్థయాత్రకు రావడం ద్వారా తరిస్తారు కనుక. ఒక్క పెద్ద ఆయన ఏదో చెప్పాడు, ఆయన మాట విందామని విని తరిస్తామనే నమ్మకంతో వచ్చారు. లేకపోతే ఇక్కడ ఇలా కూర్చోవడం చాలా కష్టం. నాకు ఆశ్చర్యం ఏంటంటే ఇందులో చాలామంది హై లెవెల్లో ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఉద్యోగం చేసే రోజుల్లో ఇలా సైగ చేస్తే వాళ్ళు అవతల వాళ్ళు పని చేయవలసిందే, లేదా తేడా వస్తే వాళ్ళు డిస్మిస్సే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఏమాత్రము స్పందించకుండా అలా వినయంగా కూర్చున్నారు. పాప ఒక ఆవిడ కుర్చీలోంచి లేవమనగానే లేచి వచ్చి కింద కూర్చున్నది ఆవిడ. ఇలాంటి పుణ్యాత్ములకి భగవంతుడు ముక్తి ఇవ్వకుండా ఏమిస్తాడు? తప్పక మీకు భుక్తి ముక్తి రెండు ఇచ్చి తీరుతాడు, ఇది నా నమ్మకం. అందున ఈ కాలంలో శ్రద్ధతో విని తీరవలసిన కథ శివపార్వతుల కళ్యాణం. శివపురాణం 25,500 శ్లోకాలతో కూడినది. చాలా పెద్ద పురాణం ఇది కూడా. రామాయణం 24,000 శ్లోకాలు ఉంటే ఇది కూడా ఇంచుమించుగా దానికంటే ఒక 1000 శ్లోకాలు ఎక్కువ ఉన్నటువంటి పురాణం. 7 సంహితలతో ఉంటుంది. విద్యేశ్వర సంహిత, ఆ తర్వాత రెండవది రుద్ర సంహిత. ఆ రుద్ర సంహితలో మళ్ళీ సతీఖండం, పార్వతీఖండం, గణేశఖండం, ఇలా మళ్ళీ ఖండాలు ఉంటాయన్నమాట. ఇది అయిన తర్వాత మళ్ళీ కోటి రుద్ర సంహిత ఉంటుంది. అందులోనే 12 జ్యోతిర్లింగాల మహిమ ఉంటుంది. ఇలా మొత్తం 7 సంహితలతో 25,000 శ్లోకాల పైన ఒక ఇంచుమించుగా 400-500 శ్లోకాలతో కూడిన పురాణం ఇది. ఈ పురాణం 40 రోజులు చెప్పుకుంటే కానీ అవలేదు ఎప్పుడూ మాకు ఇదివరకు. అందులో ప్రత్యేకంగా ఈ రోజు నుంచి పార్వతీఖండం మనం చెప్పుకుంటున్నాం. ఈ పార్వతీఖండంలో పార్వతీదేవి పుట్టడం, శివుడు పార్వతిని పెళ్లి చేసుకోవడానికి ఆయన తపస్సు చేయటం, ఆ తర్వాత పార్వతి తపస్సు చేయటం, ఈ తపస్సులు పూర్తయిన తర్వాత వారికి పెళ్ళవడానికి మధ్యలో అమ్మో ఎన్ని కష్టాలు పడ్డారో. శివపార్వతుల కళ్యాణానికి అంత కష్టం వస్తే సామాన్యులకి పెళ్ళవడం ఈ రోజుల్లో పెద్ద కష్టం ఉంది. కాబట్టి కష్టాలు వాళ్ళు పడ్డారు, పెళ్ళయింది. ఈ కళ్యాణ ఘట్టం చాలా గొప్పది. ఈ కళ్యాణ ఘట్టాన్ని ఒకప్పుడు నందీశ్వరుడు బ్రహ్మకి చెప్పాడు, బ్రహ్మదేవుడు సనక సనందనాదులకి చెప్పాడు, మళ్ళీ ఆ బ్రహ్మదేవుడే నారదునికి చెప్పాడు. నారదుడు ఒకప్పుడు అహంకరించాడండి, నా అంత గొప్ప గురువు లేడని. అందుకని ఆయనకి కొన్ని దెబ్బలు తగిలాయి. అప్పుడు ఆ నారదుడు పశ్చాత్తాపంతో తీర్థయాత్రలు చేశాడు. కాలినడకని తీర్థయాత్రలు చేశాడు. రూము దగ్గర నుంచి ఇక్కడికి బ్యాటరీ ఆటోలో రాలేదు. ఉపన్యాసం వినడానికి బ్యాటరీ ఆటోలు పక్కన పెట్టి నడిచి వచ్చాడు ఆయన. వచ్చి అత్యంత శ్రద్ధాశక్తులతో తీర్థయాత్రలన్నీ చేసి కాశీ వంటివి తిరిగి చివరికి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మదేవుడి పాదాల దగ్గర కూర్చుని ఆయన ముఖం చూస్తూ ఈ శివపురాణం అంతా విన్నాడు. అందుకే శివపురాణంలో ఒక్క విద్యేశ్వర సంహిత తప్ప మిగతా సంహితలన్నీ బ్రహ్మదేవుడు ద్వారా నారదుడు విన్నాడని ఉంటుంది. అక్కడ బ్రహ్మ ఉవాచ, నారద ఉవాచ ఇలాగే ఉంటాయి. నారదుడు ప్రశ్నించడం, బ్రహ్మ చెప్పడం. చిత్రం ఏంటంటే ఈ కళ్యాణం అంతట్లో నారదుడు ఉంటాడు, బ్రహ్మ ఉంటాడు.
అయినా కథ అంతా మళ్ళీ బ్రహ్మగారి ద్వారా నారదుడు ఉన్నాడు. వింటున్నప్పుడు నారద నువ్వు వెళ్ళి పార్వతికి మంత్రోపదేశం చేసావు అని మళ్ళీ చెబుతూ ఉంటాడు బ్రహ్మగారు. పెళ్ళికి నేనే పౌరోహిత్యం చేశాను అన్నాడు ఆయన. బ్రహ్మంతటి వాడు శివపార్వతుల కళ్యాణం దగ్గరుండి జరిపించాడండి. బ్రహ్మగారు నిజంగా బ్రహ్మ. ఇప్పుడు కళ్యాణం చేయించేయని బ్రహ్మగారు అంటున్నాం, అసలు బ్రహ్మగారు ఆయన. ఆ బ్రహ్మగారు కళ్యాణం జరిపించాడు. ఇదంతా ఒక అపూర్వ ఘట్టం. ఈ ఘట్టం ఎన్నిసార్లు చెప్పుకున్నా శరీరం పులకరిస్తూనే ఉంటుంది. కానీ ఈసారి కాశీలో చెప్పుకుంటున్నాం. విశ్వనాథుడు జగన్మాత అన్నపూర్ణ విశాలాక్షి అనే రూపాలతో తిరుగులాడుతున్న ప్రదేశంలో అవిముక్త క్షేత్రంలో 7 రోజులు చెప్పుకుంటున్నాం. అది కూడా సూర్యగ్రహణానికి ముందు. ఈ కథ సూర్యగ్రహణానికి ముందు వింటేట కురుక్షేత్రంలో శ్రీకృష్ణ పరమాత్మను ఒక తక్కెట్లో పెట్టి ఆయన్ని తూచి తులాభారం తూచి దేంతో బంగారంతో ఆ బంగారాన్ని దానం నారదునికి ఇస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం ఈ కథ ఇక్కడ వింటే వస్తుంది. కొంచెం మళ్ళీ మనం బాగా ఆలోచన చేద్దాం. సత్యభామ కృష్ణుడిని తోచడాలని చాలా అనుకున్నది. కృష్ణుడు 100 కేజీలు ఉంటాడు, మహా అయితే 50 కేజీలు ఉంటాడు అనుకున్నది పాపం. ఆవిడ దగ్గర ఉన్న బంగారం అంతా తక్కెట్లో వేసింది, కృష్ణుడు పక్కన కూర్చోబెట్టింది. ఆవిడ కష్టపడి యావజ్జీవితం సంపాదించిన బంగారం అంతా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కాలి గోటికి కూడా సరిపోలేదట. కాబట్టి కృష్ణుడిని ఈ ప్రపంచంలో ఎవరైనా తోచగలరా? తోచలేరు. ఒక్క రుక్మిణీదేవి మాత్రమే ఓ తులసీ దళం వేసి కృష్ణార్పణ వస్తువుని వేస్తే టక్కన అటువైపు ఆయన మొగ్గు చూపించాడు. అంటే భక్తితో మాత్రమే ఆయన్ని తోచగలం, బంగారంతో తోచలేం. మనం భక్తులం కాబట్టి మనందరి దగ్గర ఉన్న కాస్త బంగారం ఇప్పుడేం తీయద్దులేండి, వాడికి కంగారు పడకండి. తీసి కృష్ణుడు పక్కన పెట్టి, కృష్ణ మేము భక్తితో వేస్తున్నాం అని ఆ బంగారంతో తోచగలిగితే నిజంగా కనీసం ఉత్సవమూర్తిని తూచి ఆ వచ్చిన బంగారాన్ని నారదునికి దానం చేస్తే అది ఎంత పుణ్యం. నిజంగా నారదుడు మీ దగ్గరికి వచ్చి పుచ్చుకుంటాడా? ఈ నారదుడే అంత తేలిగ్గా దొరకడే, ఆ నారదుడు దొరకడు. కాబట్టి ఇవన్నీ కొంచెం క్లిష్టమైన పనులు. పరమాత్మని తూచి ఆ తోచగా వచ్చిన బంగారం నారదుని వంటి మహానుభావునికి దానం చేయటం వల్ల వచ్చే ఫలితం 7 రోజులు ఈ శివపార్వతుల కళ్యాణం మీరు శ్రద్ధగా వింటే మీకు వస్తుంది. కాబట్టి 7 రోజులు వింటారో లేకపోతే ఆ సమయంలో బయట తిరుగుతారో మీ ఇష్టం. తీరా ఇక్కడికి వచ్చాక బెనారస్ శారీస్ కోసం అడగండి. ఎందుకంటే ఆ చీరలు ఎలాగైనా పర్వాలేదు, చీరల కోసం పెడితే యముడు చీరేస్తానన్నాడు. అవి విడిచిపెట్టి భక్తి శ్రద్ధలతో మీరు వింటారు, నాకు ఆ నమ్మకం ఉన్నది. ఇదంతా ముందు నుంచి చెప్తున్నారుగా మీకు. బ్రహ్మదేవుడు స్వయంగా నారదునికి చెప్పినటువంటి దివ్య కథ. ఒకప్పుడు నారదుడు సతీదేవి శరీరం విడిచిపెట్టిన తర్వాత ఆ సతి మళ్ళీ ఏమయ్యింది, ఆ తర్వాత ఆవిడ్ని శివుడు పెళ్లి చేసుకున్నాడా, ఈ కథ అంతా నాకు చెప్పు అని అడిగాట. ఇక అడిగింది కూడా బ్రహ్మని. ఎందుకంటే బ్రహ్మ కంటే గొప్ప వక్త మరొకడు ఉండడు. ఇంక ఎవరు పురాణం చెప్పినా బ్రహ్మగారి దగ్గర నుంచి తీసుకుని చెప్పవలసిందే. బ్రహ్మగారు చెప్పినంత సులభముగా, బ్రహ్మగారు చెప్పినంత ఆనంద పరవశత్వం పొందుతూ కథ చెప్పడం మరెవరి వల్ల కాదు. అందుకనే బ్రహ్మని, నువ్వు వక్తలలో శ్రేష్ఠుడివి, పార్వతీదేవి జన్మకథ, ఆ తర్వాత ఆవిడ శివుణ్ణి చేపట్టిన కథ చెప్పమని స్వయంగా నారదుడు అడిగితే అప్పుడు బ్రహ్మగారు చెప్పారు. ఇది కూడా ఎక్కడ చెప్పాడు? కాశీలో చెప్పాడు. అందుకే మీ అందరికీ కాశీలోనే ఈ కథ చెబుతున్నాను అన్నమాట. అస్త్యుత్తరస్యాం దిశి వై గిరీశో హిమవాన్ మహాన్ పర్వతో హి మునిశ్రేష్ఠ మహాతేజా సమృద్ధి భాక్. ఈ భూమండలంలో ఉత్తర దిక్కులో హిమవంతుడని ఒక పర్వతరాజు ఉన్నాడు. అస్థి అంటే ఉన్నది, ఉన్నాడు. ఉత్తరస్యాం దిశి అంటే ఉత్తర దిక్కులో ఎవరట? గిరీశో హిమవాన్ మహాన్. ఇదే శబ్దం కాళిదాసు అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మ హిమాలయో నామనగాధిరాజ అన్నాడే. అంటే వ్యాసుడు రాసిన ఈ పదాన్ని ఏమాత్రం మార్చకుండా ఎందుకు తీసుకున్నాడంటే, ఇంతకంటే గొప్ప పదం మనం వెయ్యలేమని కాళిదాసుకు తెలుసు, వేసినా అది అందం కాదని తెలుసు, అందుకే ఆయన వాడుకున్నాడు. నేను చెప్పేది అదే. ఇందులో చాలా శ్లోకాలు నేను ఎన్నోసార్లు పురాణంగా చెప్పాను. ఏలూరులో చెప్పాను, గుంటూరులో సంపూర్ణ శివపురాణం చెప్పాను. అప్పుడప్పుడల్లా ఆశ్చర్యం కలుగుతుందన్నమాట. ఓహో, వేదవ్యాసుడు రాసిన పురాణమును మార్చడానికి కాళిదాసు కూడా ఇష్టపడలేదు అంటే ఆ శబ్దములు ఎంత గొప్పవి, మంత్రములు వంటివి.
అంతకంటే గొప్ప పదం మనం వెయ్యలేమనుకున్నారు ఆ కవులు. కాబట్టి ప్రపంచమంతా వ్యాస ఉచ్ఛిష్టమే. వ్యాసోచ్ఛిష్టమిదం జగత్ అనాల్సిందే. ఇంకెవరి గురించి అలా చెప్పడానికి వీల్లేదు. అంత గొప్పవాడు వేదవ్యాసుడు అంటే. ఆ వ్యాసుడిని పూజించి ఆయన కొడుకుని నేను కనుక ఈ పురాణం చెబుతాను. నేను కూడా అభినవ సుకుడిని కదా, అందువల్ల వ్యాసుడి యొక్క పుత్రుడిని, మనందరికీ తండ్రి ఆయన. ఉత్తర దిక్కులో హిమాలయ పర్వతం ఉన్నది భరతవర్షానికి. అది చాలా గొప్ప పర్వతం, మహా తేజస్సుతో కూడినది, గొప్ప కాంతితో కూడినది. ఆ ప్రాంతంలోకి అడుగు పెట్టడమే తపస్సు అనుకుంటారు. దురదృష్టవంతులు అక్కడికి వెళ్ళి కూడా గదుల్లో దక్కుంటారు అనుకోండి, గదులోంచి బయటికి రారు, అమ్మో చలని. కేదారం పెడతారు, పైకి రారు. బదరీ వస్తారు, ఎక్కడో ఒక చుక్క నీళ్లు స్నానం చేయరు, ఇంట్లో కూర్చొని హుహుహు అని ఉడుక్కుని వచ్చేస్తారు. అది కర్మయోగం. కానీ నిజానికి హిమాలయ పర్వతాలు కాస్త చలేసినా తట్టుకుని తిరగాలి. అలా తిరిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. మాతో పాటు కాలినడకన వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, కొందరు గుర్రం కూడా ఎక్కిన వాళ్ళు ఉన్నారు. సరే ఏదో ఒకటి ఎక్కారనుకోండి. మొత్తం మీద ఆ పర్వత ప్రాంగణాల్లో అడుగు పెట్టడం గొప్ప తపస్సు అని చెప్పానే మీకు. కారణం ఆయన విష్ణువు యొక్క అంశతో పుట్టాట. శ్రీమన్నారాయణ దివ్య తేజస్సుతో పుట్టాడు. అందుకే హిమవంతుడి దర్శనం విష్ణు దర్శనంతో సమానం. ఆయనకి 2 రూపాలు ఉన్నాయి. ఒకటి స్థావరము, ఒకటి జంగమము. స్థావరము అంటే కదలకుండా పడి ఉండుట. ఆ కొండ కదలదు, అక్కడే ఉంటుంది. చెట్లు కొండలు తమంత తాము ఎక్కడికి వెళ్ళవు, ఎవడన్నా పగలగొట్టి పట్టుకుపోతే తప్ప. ఆ కదలకుండా ఉన్న రూపాన్ని స్థావరము అంటారు. జంగమము అంటే ఒక చోటు నుంచి ఒక చోటికి నడిచి వెళ్ళే శక్తి కలిగిన రూపం అన్నమాట. అందుకే పూర్వకాలంలో శివభక్తుల్లో కొందరిని జంగములు అనేవారు. జంగమ దేవరలు, జంగములు అంటే ఏంటనమాట, నిలకడగా ఉండరు వాళ్ళు. ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి తిరుగుతూ ఉంటారు. ఎక్కడ నిలకడగా ఉండరు, ఒక నివాసం పెట్టుకోరు. అందుకని వాళ్ళకి ఆ పేరు వచ్చింది. నిజానికి జంగమము అంటే స్థిరముగా ఉండకుండా అటు ఇటు తిరుగుట. ఈ హిమవంతుడికి కూడా అటువంటి రూపం మరొకటి ఉన్నది. ఆయన కొండ కింద ఉంటాడు కదలకుండా. ఒక మహారాజు రూపం ధరించి, కిరీటము ధరించి ఎటు కావాలంటే అక్కడికి వెళ్ళగలడు. అలాగే కొన్ని పర్వతాలు ఉన్నాయి. హిమవంతుడు, శ్రీశైలము, గోవర్ధనము, మైనాకము, వెంకటాద్రి. ఇవి కొండల రూపంలో ఉంటాయి, పురుష రూపంలో తిరుగుతాయి. వృక్షములు కూడా ఉన్నాయి అలాంటివి కొన్ని, వాటిని వృక్ష దేవతలు అంటారు. అవి అంతే, చెట్టు కింద అలా ఉంటుంది, అందులోంచి ఒక స్త్రీ రూపం బయటకు వచ్చి కొంతమంది పనులు చేసి వెళ్ళిపోతాయి. అలాంటి వృక్షదేవతలు ఇప్పటికీ శ్రీశైలంలో ఉన్నాయి, హిమాలయాల్లో ఉన్నాయి. నేను చూశాను. నా చిన్నప్పుడే శ్రీశైలం పరిగెత్తుకుపోయినప్పుడు వృక్షదేవత ఎలా ఉంటుందో నా కళ్ళారా చూడగలిగే భాగ్యం ఆనాడు దక్కింది. అప్పట్లో ఉన్న తపశ్శక్తో మరి లేకపోతే భక్తుల యొక్క మహిమో తెలియదు, కానీ మా నాన్నగారి కటాక్షమో కానీ అప్పుడు పొందినన్ని మహిమలు, అనుభూతులు ఇప్పుడు పొందలేకపోతున్నాం. ఇప్పుడు జనసంపర్కం పెరిగిపోయింది, దాంతో చాలా శక్తులు కొంత కుదేలైపోయాయి, కుదించుకుపోయాయి. నదులు కూడా అంతే, ఒక పక్కన ప్రవహిస్తూ ఉంటాయి జల రూపంలో, మళ్ళీ స్త్రీ రూపంలో తిరుగుతాయి. గంగా, యమున, చర్మణవతి, కృష్ణ, గోదావరి, వేణి, తుంగభద్ర, ఇవన్నీ నదులు కూడా స్త్రీ రూపంలో తిరుగుతూ ఉంటాయి. ఈ విధంగా కదలకుండా పడి ఉండే రూపం, కదిలే రూపం, స్థావరము, జంగమము అంటారు. ఈ 2 రూపములు హిమవంతుడికి ఉన్నాయి. పూర్వాపరౌ వారినిధి విగాహ్య స్థితో హియః నానారత్నకరో రమ్యో మానదండయవక్షితే. ఈ హిమవంతుడు కొలబద్ద చూసారా? పూర్వం బట్టలు కొనాలంటే కొలబద్దతోటి, మీటర్ దాంతో ఇలా కొలిచేవారు. అలా ఒక కొలబద్దలాగా ఈ ఉత్తర పశ్చిమ సముద్రాలు రెండింటికి మధ్యలో ఉంటుంది ఆ పర్వతం. ఇటు పశ్చిమ సముద్రం, తూర్పు సముద్రం, వీటి మధ్యలో ఒక కొలబద్ద పడ్డట్టుగా ఉంటుంది. అంత అద్భుతమైన పర్వతం అది. అనేకములైన వస్తువులకు నిలయం అది. హిమాలయ పర్వతాల్లో ఎన్ని రకాల నిధులు ఉన్నాయండి. బంగారపు గనులు ఉన్నాయి, వెండి గనులు ఉన్నాయి, సీసం, తగరం వంటివి ఎన్నో ఉన్నాయి, వృక్షాలు ఉన్నాయి, ఇంకా అనేక సంపదలు ఉన్నాయి. అక్కడ లేనిది లేదు. ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాల్లో తవ్వితేట కింద నుంచి బంగారం గనులు వచ్చి పడిపోతూ ఉంటాయట. ఆ మధ్యన ఒక ప్రాజెక్టు కోసం తవ్వారు చోట, అక్కడేదో ఒక ఆనకట్ట కట్టారు. ఆ తవ్వినప్పుడు అడుగు నుంచి క్వింటాళ్ళ కొద్దీ బంగారం బయటపడింది. అది చూసి ఆశ్చర్యపోయారట. ఒకప్పుడు అక్కడ మరుత్తరాజు అనే ఆయన యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం చేసి బంగారం చాలా వరకు దానం ఇచ్చేస్తే
ఆ బంగారాన్ని పట్టుకెడుతున్నటువంటి పురోహితులైన ఋషులు ఎంత బంగారం మేమేం చేస్తాం, మేము మొయ్యగలిగినంత పట్టుకెడతాం అని మిగతాదంతా అక్కడే పాతి పెట్టేసి ఇది ఎవరికి దొరికితే వాళ్ళు పట్టుకుపోవచ్చు అన్నారట. ఆ తర్వాత మళ్ళీ ద్వాపర యుగంలో ఈ విషయాన్ని వ్యాసుడు చెప్పి ఎవరికి, ధర్మరాజు గారికి కృష్ణుడి యొక్క అనుగ్రహంతో అక్కడికి పంపించి అక్కడి నుంచి బంగారం తవ్వించి తెప్పించాడు. ఇంకా తవ్వి తెచ్చినా అక్కడ చాలా బంగారం వెండి మిగిలిపోయింది. అది ఎక్కడుందో నాకు తెలుసు కానీ మీకు చెప్పనగా, చెబితే ఇంకేమైనా ఉందా, హిమాలయ పర్వతాలు పట్టుకొచ్చేస్తారు తవ్వేసి. అక్కడ ఇప్పటికీ ఆ బంగారం ఉన్నది. అలాంటి బంగారపు గనులు ఇంకెన్నెన్నో సంపదలు అక్కడ ఉన్నాయి. ఈ బంగారం ఎవరికి దొరికితే వాళ్ళదే అని వాళ్ళు నిర్ణయించి వెళ్ళిపోయారట. కాబట్టి అది సంపదలకు నిలయం. ఆ మహానుభావుడు అనేక వృక్షాలతో, శిఖరాలతో, జంతువులతో ఉన్నటువంటి వాడు. హిమవద్ అరణ్యము అంటారు ఆ ప్రాంతాన్ని. ఒకరోజున ఆయన దగ్గరికి దేవతలు వచ్చారు. నాయన హిమవంతుడా, నువ్వు విష్ణువంశ అవికృత శైల రాజరాజ సతాం ప్రియ. నువ్వు విష్ణువు యొక్క అంశతో పుట్టావు. నీ మనస్సు చిన్న చిన్న వాటికి వికలత్వం పొందదు, చెదిరిపోదు. సామాన్య మానవులు చిన్న కష్టం వస్తే గజగజలాడిపోతారు. మిమ్మల్ని పొగిడితే ఆనందపడిపోతారు అనుకోండి. ఛీ అన్నావా, గురువుగారు నన్ను ఇలా అన్నారు అని ఏడుపు మొహాలు, ఇక అక్కడి నుంచి మొదలెడతారు అన్నమాట. అదేం పట్టించుకోకపోవడం కాదు, అందరినీ ఎక్కువ పట్టించుకోవడం వల్ల వచ్చే ఇబ్బందులు. అంటే చిన్ని విషయానికి కూడా మన మనస్సు వికలమైపోతుంది. వేళకి తిండి దొరకకపోయినా, రాగానే సీటు దొరకకపోయినా, కర్మగాలి వెనకాల నిలబడవలసి వచ్చినా, రైల్లో సీటులో ఎవడైనా కాస్తంత ఒక సూట్ కేసు పెట్టినా ఇవన్నీ బెంగలే. కానీ హిమవంతుడు దేనికి బెంగపెట్టుకోడు. ఆయన మనస్సు ఏనాడు వికలత్వం పొందదు. అందుకే ఆయన అవికలుడు అన్నారు. ఆ మహారాజు గారు రాజరాజు. హిమవంతుడంటే పర్వతరాజు అన్నమాట, రాజాధిరాజు. సతాం ప్రియ, సద్గుణములు కలిగిన మహానుభావులకి ప్రియుడు. అందుకే హిమవంతుని మీద తపస్సు చేసినట్టుగా ఋషులు ఇంకెక్కడికి వెళ్ళి తపస్సు చేయరు. తక్కిన చోట్ల చేయరని కాదు, కానీ హిమాలయ పర్వతములో మహానుభావులు ఎంతోమంది తపస్సు చేశారు. వ్యాసుడికి అక్కడ ఆశ్రమం ఉన్నది, వశిష్ఠుడు తపస్సు చేశాడు, నరనారాయణులు తపస్సు చేశారు. ఒకరేమిటి, పూర్వకాలంలో అక్కడ తపస్సు చెయ్యని వారు లేరు. ఇంద్రుడు అక్కడ తపస్సు చేశాడు. ఒక తామర తూడులో దాక్కుని, ఒక ఆవులో దాక్కుని సూర్యభగవానుడు అక్కడ తపస్సు చేశాడు. ధేను శరీర విలీనుడై అజ్ఞాత చర్య మార్తాండు సలుపుటయును అని మనకి భీముడు విరాట పర్వంలో ధర్మరాజుతో అంటాడు. ధౌమ్యుడు వింటూ ఉండగా, అన్నయ్య ఎందుకంత బాధపడతావు, ఈ ధౌమ్యుల వారు ఒక కథ చెప్పారు నాకు. ఆ కథని బట్టి ఒక ఆవు శరీరంలో దూరి సూర్యభగవానుడు కూడా అజ్ఞాతవాసం చేశాడు హిమాలయ పర్వతంలో. సూర్యుడే అజ్ఞాతవాసనం చేస్తే మనం అజ్ఞాతవాసం చేయటంలో ఆశ్చర్యం ఏమన్నది. కాబట్టి తప్పదు ఎవరికైనా ఈ అజ్ఞాతవాసం అంటాడు ఆయన. అదిగో ఒకప్పుడు చిన్న పొరపాటు చేశాడంటే అదో పెద్ద కథ, అది ఇంకోసారి ఎప్పుడు చెప్పుకుందాం. ఆ పొరపాటు వల్ల భార్యాశాపానికి గురై ఆయన ఆవులో దాక్కుని హిమాలయ పర్వతంలో తపస్సు చేశాడు. సూర్యుడు కూడా అక్కడ తపస్సు చేస్తే కానీ ఆయనకి శాప విముక్తి అవ్వలేదు. ఇలా ఎంతోమంది మహానుభావులు, సూర్యుడు లాంటి గొప్ప గొప్ప వారంతా హిమాలయ పర్వతం అంటే ఇష్టపడి అక్కడికి వచ్చి మహాతపస్సులు చేసి ముక్తి పొందారు. అంతటి వాడు ఆయన. అటువంటి హిమవంతుడి దగ్గరికి ఒకసారి దేవతలంతా వచ్చారు. ఇంతమంది దేవతలు చూడగానే ఆయనకు ఆశ్చర్యం కలిగింది. ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు వంటి దిక్పాలకులు, ఇంకా మహానుభావులైన దేవతలు. మళ్ళీ దేవతలతో పాటుగా ఇంకా ఉపజాతులు ఉన్నాయి దేవతల్లో. సుర, సిద్ధ, సాధ్య, కిన్నర, పన్నగ, యక్ష, చారణాసుర, విద్యాధర, గంధర్వాది జాతులు ఎన్నో ఉన్నాయి. వాళ్ళందరూ వచ్చారు. ఇంతమంది నా ఇంటికి వచ్చారు పిలవకుండా అనుకుని లేచి నిలబడి వారందరినీ పూజించి భక్తి శ్రద్ధలతో అందరినీ కూర్చోమంటే హిమాలయ పర్వతం పట్టలేదట. ఇంతమంది దేవతలు కూర్చోవడానికి హిమాలయం సరిపోలేదు, హాల్ సరిపోలేదు. కిక్కిరిసిపోయి ఒకటి మీద ఒకటి కూర్చున్నారు. సీటులు లేని వాళ్ళు నిలబడ్డారు. ఐడి కార్డు లేని వాళ్ళు లోపలికి పంపలేదు హిమాలయ పర్వతం వాళ్ళ యొక్క భటులు. ఎవరిని పెడితే వాళ్ళు పంపరు కదా, దేవతలని తెలియాలి. అందుకని ఎవరిని పెడితే వాళ్ళు పంపరు. ఆ పంపగా లోపలికి వచ్చిన వాళ్ళే లోపలికి వస్తే నిలబడలేకపోయారు హిమాలయ పర్వతం మీద. అంటే ఎంతమంది దేవతలు వచ్చారో ఆలోచించండి. ఇంతమందిని ఆయన ఏదో రకంగా మొత్తం మీద మర్యాద చేసి, మహానుభావులారా వచ్చిన పని ఏమిటి అని అడిగాడు. నాయన, నీవు నీ కోసం మా కోసం వివాహం చేసుకో.
పెళ్లి చేసుకుని సంతానం పొందాలి. దానికోసం మేము వచ్చాం. దేవాహ స్వార్థం ఆచింత్య కృత్స్నశ. దేవతలంతా స్వార్థంతో వచ్చారట. అంటే వాళ్ళకు ఒక ప్రయోజనం ఉన్నది. ఆ ప్రయోజనం కోసం వచ్చి పెళ్లి చేసుకో అన్నారు. హిమవంతుడు చాలా గొప్పవాడు ఉంటాయి. మనిషి ఎదురుగుండా ఉంటే అతని మనసులో ఆలోచన ఏమిటో కనిపెడతాడు. ఈ దేవతలు కేవలం నా మీద అభిమానంతో నా పెళ్లి చేయడానికి రాలేదు, వాళ్ళ స్వార్థం కోసం వచ్చారు అని పూర్తిగా కనిపెట్టేశాడు ఆయన. ఏమిటి వాళ్ళ స్వార్థం? ఆ కాలంలో తారకుడు అని ఒక భయంకర రాక్షసుడు ఉన్నాడు. వాడు పార్వతీ పరమేశ్వరుడికి పెళ్ళయ్యాక పార్వతీపుత్రుడి వల్ల మాత్రమే చస్తాడు, ఇంకెవరి చేతిలో చావడు. అసలు పార్వతీ లేదు, సతీదేవి శరీరం విడిచిపెట్టింది, పార్వతి ఇంకా పుట్టలేదు, శివుడికేమో కళ్యాణం అవ్వలేదు, ఆయనేమో తపస్సులో ఉన్నాడు. ఇవాడికి పెళ్ళి ఎప్పుడు అవుతుంది, పిల్లవాడు ఎప్పుడు పుడతాడు, ఎప్పుడు ఈ తారకుడు చస్తాడు, ఎప్పుడు మేము తరిస్తాం అనే భయంతో వాళ్ళు ఉండగా వాళ్ళతో బ్రహ్మదేవుడు అన్నట్ట, ఏదో రకంగా హిమవంతుడికి పెళ్ళయ్యేలా చూడండి, హిమవంతుడికి పెళ్ళయితే తప్పనిసరిగా అమ్మవారు ఆవిడికి కూతురుగా పుడుతుంది, శివుడు ఆమెనే వివాహం చేసుకుంటాడు, దానివల్ల మనం అనుకున్న కోరిక తీరుతుందన్నాడు బ్రహ్మ. ఇంత పూర్వం ఇంకో పెద్ద గొడవ ఉందిలేండి. ఈ బ్రహ్మగారు ఇలా దేవతల్ని ఉసుగొలపడం వరకు అతను ఒక కథ ఉంది. బ్రహ్మగారు ఒకప్పుడు ఒక పరమసుందరిని సృష్టించాడు. ఆ సుందరికి సంధ్య అని పేరు. ఆ సుందరి పుట్టగానే ఆవిడతో పాటు మన్మధుడు కూడా పుట్టాడు. మన్మధుడు కూడా మొదట్లో బ్రహ్మపుత్రుడు, తర్వాత భస్మం అయిపోయాక లక్ష్మీపుత్రుడు, విష్ణుపుత్రుడు అయ్యాడు. వీడు పుట్టగానే వాడికి 5 బాణాలు ఇచ్చి నువ్వు ఎవరి మీద ప్రయోగించినా వాడు కాముకులైపోతారు అన్నట్ట బ్రహ్మ. వెంటనే వాడు ఏం చేశాడు, ముందు తండ్రి మీదను అక్కడున్న దేవతల మీద వేశాట. ఇది భస్మాసురుడు శివుడిని ఎత్తిమే చేయబెడతానన్నట్టుగా. ఈ బాణం బ్రహ్మకి తగిలింది, దేవతలకి తగిలింది. ఒక్క ధర్మదేవత యమధర్మరాజు తప్ప తక్కిన వాళ్ళంతా కాముకులైపోయారు. సరిగ్గా ఆ సమయంలో సంధ్య అక్కడికి వచ్చింది బ్రహ్మపుత్రిగా. బ్రహ్మదేవుడు టక్కునవుని పట్టుకుపోయాడు. పక్కనున్న ధర్మదేవత హాహాకారం చేసి ఇదేమిటి బ్రహ్మంతటి వాడు కాముకుడైపోయాడు, సంధ్యను పట్టుకుంటున్నాడు అనగానే శివుడు అక్కడికి వచ్చి, ఏమయ్యా బుద్ధి ఉందా లేదా, ఇలా కామానికి వశమై కూతుర్ని పట్టుకుంటావా అని మందలించాట. బ్రహ్మదేవుడు సిగ్గుపడిపోయాడు. ఆ తర్వాత ఏం చేశాడు, నేను సృష్టికర్తని, కన్న కూతురి మీద మమకారం పెంచుకోవడం ఏంటి కర్మ, నేను ఎందుకు అధర్మపరుణ్ణయ్యాను అని ఒక క్షణం ఆలోచనలో పడ్డాడు. ఓహో, ఇది మన్మధుని ప్రయోగం. ఈ మన్మధుణ్ణి స్త్రీ పురుషుల్ని కాముకుల్ని చెయ్యమని సృష్టిస్తే వీడి బాణం నా మీద వేస్తాడా తండ్రి మీద అని వెంటనే పళ్ళు పటపట కొరికి, ఓరి మన్మథ, నువ్వు భవిష్యత్తులో ఈ బాణం నా మీద వేసినట్టే శివుడి మీద వేస్తావు, ఆనాడు కాలి బూడిదైపోతావు, నిన్నెవడు రక్షించలేడు, దౌర్భాగ్యుడ నా మీదే వేస్తావా అని చెప్పించేశాడు. అక్కడికి ఆ పని అయిపోయింది. అప్పుడు ఆ సంధ్యాదేవి సిగ్గుపడిపోయింది. ఆ కథ అంతా ఇప్పుడు చెబితే పార్వతీ కళ్యాణం అవదు. ఆవిడ తండ్రిని, సోదరులను కాముకుల్ని చేశాను, ఒక్క ధర్మదేవతే ఈ కామం నుంచి మా తండ్రిని వాడిని బయట పెట్టాడు అని వెంటనే శరీరాన్ని విడిచిపెట్టేసి ఆ తర్వాత అరుంధతి అనే పేరుతో పుట్టింది. పుట్టగానే మహాతపస్సు చేసి శివుణ్ణి మెప్పించి, నన్ను ఎవరైనా కామంతో చూస్తే వాడు వెంటనే ముసలాడైపోగాక అని వరమిమ్మంటే అలాగే అన్నాడు ఆయన. అందుకే అరుంధతిని ఎవడన్నా కామదృష్టితో చూడలేడు, అసలు ఆ ఊహే రాదు. ఒకవేళ చూశాడా టక్కన వాడు వణుక్కుంటూ ముసలాడైపోతాడు, ఈ జీవితంలో కదలలేడు వాడు. ఆ అద్భుత కథ అంతా సతీఖండంలో ఉంటుంది. అదంతా చెప్పాలంటే శివపురాణం మొత్తం ఈ సప్తాహంలో కుదరదు. అప్పుడు బ్రహ్మగారు ఏం చేశారు, మన్మధుడికి శాపం ఇచ్చాడు, అరుంధతిగా ఆవిడ పుట్టింది. ఆవిడ విడిచిపెట్టిన శరీరమే సంధ్య అనే పేరుతో సాయంకాలం, పగలు, మధ్యాహ్నం సంధ్యా సమయంగా మారిపోయింది. శివ, నేను అధర్మపరుణ్ణే, కామం పొందానని నన్ను అందరూ వింటూ ఉండగా మందలిస్తావా, నా కొడుకులు ఉండగా, దేవతలు ఉండగా ఇంతమంది ముందు నన్ను మందలించావా అని కొంచెం కసి పెట్టుకున్నాడు బ్రహ్మ కూడా. అంటే 10 మంది ముందు ఎవరినైనా అవమానిస్తే వాడు కొంచెం కసి వస్తుందని బ్రహ్మ నిరూపించాడు. అందులో 10 మంది ముందు ఏదైనా అనాలంటే నాకు భయంగా ఉంది అప్పటి నుంచి. ఏమో ఏం కక్ష పెట్టుకుని రేపు పొద్దున ఏం చేస్తారో తెలియదు. వాట్సాప్ గ్రూప్లోంచి వెళ్ళిపోవచ్చు, లేదా ఇంకేదైనా కొత్త వాట్సాప్ గ్రూప్ పెట్టి రోజు గురువుగారు ఏదన్నా అభాండం వేయచ్చు. అందుకని నలుగురు వింటూ ఉండగా ఏమన్నా అందామంటే భయం, అనకుండా ఉండలేము. బ్రహ్మంతటి వాడికి శివుడి మీద ద్వేషం కలిగింది. ఇదే శివమాయ అంటాడు ఇక్కడ.
శివమాయా ప్రభావేణ అన్నారు శివపురాణంలో. వెంటనే ఆయన ఏం చేశాడు, శివుడి కోసం తపస్సు చేశాడు. శివుడి మీద కసితో శివుడి కోసం తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగితే, నన్ను కామవశం వల్ల నాశనం అయిపోయానన్నావు, నేను కామవశుడిని అయ్యానన్నావు, నువ్వు కూడా కామం పొంది పెళ్లి చేసుకోవాలి, ఇది నా కోరిక అన్నట్ట. శివుడు పక్కపక్కనవి అంటే సతీదేవి చచ్చిపోయింది కనుక ఇంక నేను పెళ్లి చేసుకోనేమో అనుకున్నావా, నేను కాముకుడిని కానడు అనుకున్నావా, నిజానికి నేను నిష్కాముణ్ణి, కామం ఉన్నట్టు నటిస్తాను, నీకోసం స్త్రీని వివాహం చేసుకుంటానన్నట్ట. శివుడు మాటిచ్చిన అప్పటికింకా సతీ శరీరం విడిచిపెట్టింది కానీ పార్వతి పుట్టలేదుగా. అందుకని ఏమైనా పార్వతి పుట్టాలి, ఈయన పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకుని ఈయన కూడా పార్వతి పార్వతి అని పార్వతి కోసం తప్పించిపోవాలి, పెళ్ళి అయ్యేదాకా గిజగజలాడిపోవాలి, ఆయన కూడా కామవశుడైపోవాలి. అందుకోసం ఆయన్ని కాముకుడిని చేసి పెళ్లి చేసుకుని గృహస్థాశ్రమంలో ప్రవేశించేలా చేయడం కోసం ఇంత పన్నాగం ఆయన పడినాడు. శివుడు కూడా పెళ్లి చేసుకుంటే ఇక నన్ను ఎవరు ఏమనరు, అందరూ గృహస్థాశ్రమంలో ఉంటే గొడవ ఉంది. అందువల్ల బ్రహ్మగారు శివమాయతో ఈయన్ని రెచ్చగొట్టేట. బ్రహ్మగారి యొక్క ఆజ్ఞతో దేవతలు వచ్చారు. దేవతలు వచ్చిన ఊహ ఈయనకి తెలిసింది. ఓహో, నేను పెళ్లి చేసుకుంటే అమ్మవారు నాకు కూతురుగా పుడుతుంది, పుడితే ఆమెను శివుడికి ఇచ్చి పెళ్లి చేస్తాం. ఈ విధంగా శివుడిని గృహస్థాశ్రమంలో ప్రవేశించేలాగా చేయటమే ఈ దేవతల ఉద్దేశం. వాళ్ళు ఎందుకు వచ్చినా ఇది నాకు కూడా వరమే అనుకున్నాడు ఆయన. అందుకని ఆయన వెంటనే పితృదేవతలు పిలిచాడు. పితృదేవతలారా, మీ కుమార్తె మేనని నాకు ఇచ్చి పెళ్లి చేయండి. మేనాదేవి నాకు భార్య అయితే నా జీవితం సఫలమవుతుంది. కారణం నేను కూడా గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తాను. అసలు గృహస్థాశ్రమం దేనికి? ధర్మబద్ధంగా సంసారం పొందడానికి. ఆ ధర్మబద్ధమైన సంసారంలో పిల్లల్ని కనడానికి, పిల్లల వల్ల పితృదేవతల రుణాలు తీర్చడానికి సంసారంలో ప్రవేశించాలి. ఇది అసలు మూల కారణం. గిరిర్ ధర్మవర్ధన హేతవే అన్నాడు ఆయన. కులస్థిత్యైచ స గిరిర్ ధర్మవర్ధన హేతవే. కులం నిలబడాలి అంటే కొడుకు పుట్టాలి, ధర్మం పెరగాలి, పెరగాలంటే కూతురు కావాలి, ధర్మం పెరగడానికి కూతురు, వంశాభివృద్ధి కోసం కొడుకు, ఈ ఇద్దరు వస్తే జన్మ ఎత్తినందుకు వాడు విముక్తి పొందుతాడు. అందులో ప్రతి వ్యక్తికి ఒక కొడుకు ఒక కూతురు తప్పనిసరిగా ఉండాలట, ఇంకెక్కువన్నా పర్వాలేదు. కొడుకు లేకపోతే భాగవత పారాయణ వల్ల ముక్తి పొందుతాడు, కానీ కూతురు లేకపోతే ధర్మం అభివృద్ధి కాదు. అందుకని కంపల్సరిగా కూతురు ఉండాలి. మరి మాకు ఆడపిల్లలు లేరండి అంటే ఇంక వాళ్ళ కర్మ అన్నారు. వాళ్ళ కోసమే ఈ శివకళ్యాణం చెబుతున్నాం. ఈ శివకళ్యాణం వింటే కుమార్తె లేకపోయినా వాళ్ళు బాగుపడతారు. మళ్ళీ ఇది సన్యాసులకు కాదండి. సన్యాసులు చిన్నప్పటి నుంచి సన్యాసాశ్రమంలో ఉన్నవాడు గృహస్థాశ్రమంలో ప్రవేశించగల ఒక కేవలం గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి మాత్రమే 2 మార్గాలు చెప్పారు. కొడుకు లేకపోతే భాగవత్ సప్తాహం ద్వారా తరిస్తాడు, కూతురు లేకపోతే శివ కళ్యాణం వినడం ద్వారా తరిస్తాడు. మొత్తం మీద పురాణ శ్రవణం మానవులను తరింపచేయడం కోసమే ఏర్పడిందన్నమాట. పురాణం విన్నా చదివినా మానవులు తప్పక తరిస్తారు. అందుకని ఇటు కులం పెరగాలి, ధర్మం పెరగాలి. అందుకే అత్యంత ప్రీతితో భక్తితో పితృదేవతల్ని పిలిచి మీ కుమార్తె మేనని నాకు ఇచ్చి పెళ్లి చేయండి అన్నట్ట. వాళ్ళు ఒక్క క్షణం ఆలోచించారు. పితృదేవతలంతా ప్రత్యేకంగా బ్రహ్మచేత సృష్టింపబడ్డారు. వీళ్ళు యమలోకంలో సంయమని అనే నగరానికి నైరుతి దిక్కులో ఉంటారు. పితృదేవతల్ని 3 తెగలు చేశారు. కొందరు నైరుతిలో, కొందరు వాయవ్యంలో, కొందరు ఆగ్నేయంలో ఉంటారు. ప్రధాన దేవతలు నైరుతిలో ఉంటారు. వీళ్ళంతా యమలోకంలోనే ఉంటారు. ఈ దేవతలని భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే వంశాభివృద్ధి అవుతుందన్నమాట. కొంతమందికి ఎప్పటికీ పిల్లలు ఎందుకు పుట్టరంటే ఆ వంశంలో పితృదేవతల అర్చన జరగలేదు. పితృదేవతల అర్చన ఎలా జరుగుతుంది? మనం కానీ మన పెద్దలు కానీ మరణించిన వారి పేరు మీదుగా పితృదేవతలకి పిండ ప్రదానం చెయ్యాలి, తిలోదకాలు విడిచిపెట్టాలి, లేదా గయాశ్రాద్ధాలు పెట్టాలి. ఇవి తప్పనిసరిగా చేయాలి. అసలు ఇళ్లలో తద్దినాలు ఎక్కడ పెడుతున్నారండి? ఎందుకు వచ్చిన తద్దినం అని ఎవడికాడే ఊరుకుంటున్నాడు. దాంతో వంశాభివృద్ధి ఉండడంలో పుట్టిన పిల్లలు కూడా భ్రష్టులైపోతున్నారన్నమాట. కాబట్టి తప్పనిసరిగా పితృకార్యం చెయ్యాలి. ఒక ఆయనకు అనుమానం వచ్చింది.
ఏమండి మా నాన్నగారు ఎప్పుడో పోయారు, ఈ పాటికి ఆయన వైకుంఠంలో ఉండొచ్చు కదా పుణ్యాత్ముడైతే, లేదా పునర్జన్మ ఎత్తచ్చు కదా, ఇప్పుడు ఈ పెట్టే తద్దినంలో ఈ పిండం ఆయనకి ఎలా చెందుతుంది అన్నాడు ఆయన. మీ తల్లిదండ్రుల పేరుతో మీరు పెట్టేది వాళ్ళకి కష్టమా? వాడు నరకంలో ఉంటే ఎలాగో ఈ పిండ ప్రదానం వల్ల వాళ్ళు తరిస్తారు, వైకుంఠంలో ఉంటే వాళ్ళకి ఈ పిండ ప్రదానం ఉపయోగం కాదు. కానీ వాళ్ళ పేరు మీదుగా మీరు పెట్టే తద్దినంలో ఉన్నటువంటి ఆహార పదార్థాలు పితృదేవతలకు ఎడతాయి. ఇందాక చెప్పిన నరకంలో ఉన్న సంయమనీపురానికి నైరుతి దిక్కులో ఉన్న పితృదేవతలు వీటిని సేకరిస్తారు. వాడు సేకరిస్తే ఓహో ఈతడు తాత, ముత్తాత, తండ్రి ఈ ముగ్గురి పేర్లు తలుచుకొని, లేదా తల్లి, ఆ తల్లి యొక్క అత్తగారు, ఆవిడ అత్తగారు వాళ్ళని తలుచుకుని తిలోదకాలు ఇచ్చారు, పిండ ప్రదానాలు చేశారు. కాబట్టి ఇతడి వంశాన్ని అభివృద్ధి చేద్దామని వాడు సంకల్పిస్తారు. దాంతో వంశాభివృద్ధి అవుతుంది, పిల్లలు బాగుపడతారు, లేదా పిల్లల చదువులు రావు, పెళ్ళిళ్ళు సక్రమంగా అవ్వవు, ఉద్యోగాలు ఉండవు, నానాయాత్ర పడిపోతుంటారు కొందరు. సార్ పెళ్ళయ్యాక యావజ్జీవితం మళ్ళీ అల్లుళ్ళ కోసమో లేకపోతే కూతుళ్ళ కోసమో కొడుకుల కోసమో నానాయాత్ర పడతారండి కొంతమంది. ఎప్పుడు అంతేనమాట. అల్లుడికి ఉద్యోగం వస్తుందో లేదో, కూతురికి ఉద్యోగం వస్తుందో లేదో, కొడుకు ఉద్యోగం ఎలా ఉందో, కూతురు కోడలు ఎలా ఉంటుందో, ఆ పుట్టిన పిల్లలు చదువుతారో లేదో, నిత్యం వీళ్ళ కోసం ఏడిస్తే ఇంక నువ్వేం పారాయణ చేస్తావు, నువ్వేం చదువుతావు, నువ్వేం బాగుపడతావు. అవునా? ఇదంతా పితృదేవతా కటాక్షం లేకపోవటం వల్ల వస్తుందట ఈ యాతన. అందుకని ఈ గతించిన వాళ్ళ పేరు మీదుగా మనం పిండ ప్రదానాలు చేస్తే అప్పుడు సంయమనీపురంలో ఉన్న పితృదేవతలు వీటిని సేకరిస్తారు, మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు. ఆశీర్వదిస్తే ఈ కార్యక్రమాలు బాగా సాగుతాయి. అందుకని శ్రద్ధతో శ్రాద్ధం పెట్టాలి. అసలు శ్రాద్ధం అంటేనే శ్రద్ధతో పెట్టే కార్యక్రమం అన్నమాట. ఈ పితృదేవతలు దక్షుడి కుమార్తెలలో స్వధా అని ఒక ఆవిడ ఉన్నది, ఆవిడ పెళ్లి చేసుకున్నారు. వీళ్ళల్లో ప్రధాన దేవతలు 21 మంది. ఈ 21 మంది స్వధాదేవిని పెళ్లి చేసుకున్నారు. ఈ స్వధాదేవికి కూడా సంతానం లేదు. కానీ ఒకప్పుడు వీళ్ళు అత్యంత భక్తి శ్రద్ధలతో శివుణ్ణి ఆరాధిస్తే శివారాధనతో అయోనిజులైన 3 కుమార్తెలు వాళ్ళకి లభ్యమయ్యారట. అదిగో ఆ కుమార్తెల్లో పెద్ద ఆవిడ పేరు మేన. ఆ మేనని నాకు ఇచ్చి పెళ్లి చెయ్యండి అన్నాడు. ఎవరు? హిమవంతుడు. వెంటనే పితృదేవతలు ఒక క్షణం ఆలోచనలో పడ్డారు. మేము పితృదేవతలం, దక్ష కుమార్తె స్వధ మా భార్య. మేము ఒకప్పుడు శివుణ్ణి ఆరాధించాం, శివ మాకు సంతానం కావాలి అన్నాం. అప్పుడు శివుడు మీకు మీ భార్య వల్ల సంతానం కలగదు, కానీ హిమాలయ పర్వతంలో ఒక ఆకు మీద మీకోసం మా అమ్మవారి యొక్క శక్తితో 3 స్త్రీలను సృష్టిస్తాను. వాళ్ళు ఒక పత్రం మీద మర్రి ఆకు మీద దొరుకుతారు. ఆ పిల్లల్ని మీ సొంత పిల్లల్లా పెంచండి. వాళ్ళు అయోనిజలు, తల్లి గర్భంలో నుంచి పుట్టని వాళ్ళు, వాళ్ళని పెంచుకోండి. ఆ 3 వల్ల మీరు తరిస్తారు అన్నాడు శివుడు. అలా అన్నట్టుగానే ఒక శుభముహూర్తంలో ఒక ఆకు మీద 3 ఆడపిల్లలు కనపడ్డారు. ఆ 3 వీళ్ళు తెచ్చి పెంచుకున్నారు. ఆ 3కి సనక సనందనాదుల శాపం తగిలింది. కాబట్టి భూలోకంలో మానవ రూపంలో ఉన్న హిమవంతునికి ఈమె భార్య అవ్వడం కర్తవ్యం అనుకున్నారట వాళ్ళు. ఈ కథ వింటున్న నారదుడికి మీకు వచ్చినట్టే అనుమానం వచ్చింది. ఏమిటేమిటి చాలా విచిత్రమైన కథ చెప్పావు. శివానుగ్రహంతో పితృదేవతలకు 3 కూతుళ్ళు పుట్టారా? వాళ్ళెవరు? వాళ్ళకి సనక సనందనాదుల శాపం ఎందుకు తగిలింది? ఆ శాప ప్రభావంతో వాళ్ళు ఎవడని పెళ్లి చేసుకున్నారు? ఈ కథ అంతా సవివరంగా చెప్పమనగానే అయితే చెబుతున్నాను వీరు. ఒకప్పుడు పితృదేవతలకి 3 కూతుళ్ళు శివానుగ్రహంతో పుట్టారని చెప్పాను కదా, అయోనిజలై. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. అసలు వాళ్ళ పేర్లు వింటే విఘ్నములు తొలగుతాయిటండోయ్. నేనల్లా 6వ శ్లోకంలో చెప్పారు. శివమహాపురాణంలో 7వ అధ్యాయంలో 6వ శ్లోకంలో చెప్పారు. తాసాం నామాని శృణుమే పావనాని మునీశ్వర సదా విఘ్నహరాణ్యేవ మహామంగళదాని చ. పితృదేవతలకి శివానుగ్రహం వల్ల లభించి పితృదేవతల చేత పెంచబడుతున్న స్వధాదేవి పుత్రికల యొక్క పేర్లు 3 చెబుతాను విను. అవి వింటే విఘ్నములు తొలగిపోతాయి. కేవలం పేర్లు వింటే మనం అనుకున్న పనుల్లో ఆటంకాలు వస్తే పోతాయట. సాధారణంగా చాలామందికి పనులు తలపెడితే ఆటంకాలు వస్తాయి, అవన్నీ పోతాయి వింటే. పరమాత్మ శంకరుడు, ఆయన మాయ ఎవరినైనా మోహితుల్ని చేస్తుంది. ఆ మాయ శివుడి దగ్గర ఉన్నప్పుడు శాంభవి మాయ
లేక శాంకరీమాయ అని పిలువబడుతుంది. అదే అమ్మవారి దగ్గర ఉంటే మహామాయ అని పిలువబడుతుంది. అందుకే మహామాయా ప్రయచ్చతి అంటోంది సప్తశతి. అదే మాట దేవీ భాగవతంలో వాడారు. అమ్మవారి దగ్గర మహామాయగా, శివుడి దగ్గర శాంకరీమాయగా, విష్ణువు దగ్గర వైష్ణవమాయగా, బ్రహ్మ దగ్గర బ్రహ్మమాయగా పిలువబడుతుంది. అటువంటి మహామాయకి వసులు కాని వారు ఎవరూ ఉండరు. త్రిలోకాలలో ఉన్న దేవతలు కూడా మాయకి వసులైపోతారంటే పాపం ఈ స్త్రీల సంగతి చెప్పేదేమున్నది. ఆ మాయ వాళ్ళని పట్టుకుందనుకుంటాను. సనక సనందనాదులు రాగానే లేవకుండా నిలబడకుండా కూర్చున్నారు. వెంటనే త్రిమూర్తులకు నమస్కరించారు వారు. మళ్ళీ అక్క చెల్లెలికేసి ఇలా చూశారు. ఈ అహంకారంలో నుంచి ఇప్పుడైనా బయటపడతారా అని. అబ్బే, వాళ్ళేం స్పందించలేదు. దానితో వాళ్ళకి ఆగ్రహం కలిగింది. అందులో సనత్కుమారుడిలా అన్నట్ట, యూయం తిస్రో భగిన్యశ్చ మూఢాః సత్యయునోజ్జితాః అజ్ఞాతశ్రుతితత్వాహి పితృకన్యాః అపి ధ్రువం. ఒక్క చెల్లెళ్ళలారా, ఇంత మూర్ఖత్వం మిమ్మల్ని ఎలా వరించింది? మీరు ఒకప్పుడు ఎంతో జ్ఞానులు అనుకున్నాం మేము, ఇప్పుడు పరమ మూర్ఖులు అంటారని అర్థమయ్యింది. యోగిని దేవతలలో ఉండవలసిన జ్ఞానం మీలో ఉన్నదా? లేదు లేదు. యోగ్యమైన జ్ఞానం మీలో లేదు. ఆ జ్ఞానం నశించిపోయింది. పితృదేవతల కుమార్తెలే కావచ్చుగాక మీరు. ఈశ్వర అనుగ్రహంతో జన్మించవచ్చుగాక. ఈశ్వరతత్వం గ్రహించలేకపోయారు. మేము రాగానే లేచి నిలబడలేదు. ఇప్పుడు ఇక్కడ సమస్య మేము వస్తే లేచి నిలబడలేదు అనేది కాదు. బ్రహ్మదేవుడు ఒక మర్యాద చేశాడు. కొంతమంది వస్తే ఎవరైనా లేచి నిలబడాలి అని. ఆ బ్రహ్మ మర్యాద అనే కట్టుబాటుని మీరు తప్పించారు. అదొక నియమం అంతే. ఇప్పుడు పద్మాకర్ గారు వస్తే లేకపోతే ఆయనకు వచ్చే నష్టం లేదు. పురాణం చెప్పేవాడు వస్తే లేచి నిలబడాలి. ఇది ఒక ధర్మం అంతే. అక్కడ ఎందుకంటే ఎదురుగుండా సౌనకాదులు గొప్పవాడు కదేటి, అక్కడ వశిష్ఠాదులు లేరా? శుకుడు పురాణం చెబుతూ ఉంటే ఆ సమయంలో వేదవ్యాసాదులు కూడా ఆయన వచ్చినప్పుడు లేచి నిలబడ్డారని ఉందా లేదా భాగవతంలో? వ్యాసుడు లాంటి వాళ్ళు లేచి నిలబడడం ఏంటి? లేకపోతే వ్యాసుడు తండ్రే. అక్కడ తండ్రా కొడుక అనేది కాదు, ఆయన పౌరాణికుడు. అక్కడ స్థానం ఆయనది. ఆ పూట ఆయనే గొప్పవాడు. ఆయన వచ్చినప్పుడు లేవవలసిందే, ఆ కర్తవ్యం పాటించవలసిందే. మీరు ఆ పని చెయ్యలేదు కాబట్టి మిమ్మల్ని శిక్షించాలి. మీరు వెంటనే భూలోకంలో మానవ స్త్రీలై జన్మించండి. మానవ సహజమైన బలహీనతలు పొందండి, కష్టాలు పొందండి, కుంగిపోతూ ఉండండి, డబ్బుల కోసం కీర్తి కోసం వెంపర్లాడండి, పొండి అని శపించేశాడు. నరస్త్రియ సంభవంతు తిస్రోపి జ్ఞానమోహిత. మీ ముగ్గురు అజ్ఞానమోహితలు. అందువల్ల తక్షణం నరస్త్రీలై పుట్టండి, దానికి తగిన ఫలితం అనుభవించండి. వెంటనే సిగ్గుపడిపోయారు వాళ్ళు. మానవ స్త్రీలై పుట్టడం వల్ల వచ్చే నష్టాలు వారికి తెలుసు. మానవ లోకంలో ఏం సుఖం ఉన్నది? అందుకని ఏడుస్తూ వచ్చి సనక సనందనాదుల కాళ్ళ మీద పడిపోయారు. మహానుభావ సనత్కుమార, నువ్వు దయాసముద్రుడి, అస్సలు కోపగించడం ఎరగనివాడివి. మా కర్మయోగం వల్ల మీరు వచ్చినప్పుడు లేచి నిలబడలేదు, మీరు మమ్మల్ని శిక్షించారు. శిక్షించడం తప్పు లేదు, కానీ మానవ జన్మలో ఎక్కువ కాలం మేము ఆ కష్టాలు అనుభవించలేము. పుట్టడం, పెరగడం, పెళ్లి చేసుకోవటం, పిల్లల్ని కనడం, మళ్ళీ వాళ్ళ అభివృద్ధి కోసం నానాయాతన పడటం, మధ్యలో గురువుల్ని ఆశ్రయించడం, క్షణికోద్రేకంతో గురువుల్ని విడిచిపెట్టి నాశనం అయిపోవడం, ఈలోపు రోగాలు, రొచ్చులు, మందులు వాడ్డాలు, ఇవన్నీ ఎన్ని కష్టాలు ఉన్నాయండి మానవ జన్మలో. మీరు చూస్తూనే ఉన్నారుగా. కాఫీకి ముందు 10 ట్యాబ్లెట్లు, కాఫీ తాగాక 20 ట్యాబ్లెట్లు, టిఫిన్కి ముందు అది ఇడ్లీయో ఉప్మాయో మొత్తం మీద ఏదో ఒకటి, తినడానికి ముందు గుప్పెడు, తిన్నాక గుప్పెడు, పడుకోవడానికి ముందు కొన్ని, పడుకోవడానికి ముందు కొన్ని, ఇలా నిరంతరం మందులే. మందులు మాయదారి. ఏ మనిషిని చూసినా మందుడే, మందు మనిషి అనమాట. అసలు నాకు చాలా ఆశ్చర్యం అనమాట, ఇన్ని మందులు తిని మనిషి ఎలా బతుకుతున్నాడని. ఈ మధ్యన ఇన్ని మందులు వాడిన ఒక ఆవిడ అమెరికా వెళ్ళిందిట. ఆవిడ పాము కట్టేస్తే పాము చచ్చిపోయిందండి. అంటే ఆవిడ శరీరం విష కషాయాల రస గంధకాల పుట్ట. అందులో ఆవిడ కాటేస్తే ఆవిడ చెప్పారు, ఆవిడే పాము నా కాలి కింద పడిందో అది కాటేసిందో చచ్చిపోయిందండి అని మొన్న నా మధ్యన యాత్రలో.
కాబట్టి ఇలా రోజు ఈ మెడికల్ షాపుల్లో ఉన్నటువంటి మందులన్నీ వాడేస్తే ఏమైపోతారు? మిమ్మల్ని కాటేస్తే భయంకరమైన విషసర్పం ధామ్ ఉంటుంది. ఆదిశేషుడు లాంటి వాడు తప్ప మాదిరి వాళ్ళు తట్టుకోలేరు మందులు వేసేవాడు కాటేస్తే. కావాలంటే అడగండి వారు సత్యనారాయణ గారిని. ఒక్క పాము కాటేసింది దానికి మళ్ళీ దానికి తిరుగులేదు, దానికి మోక్షమే. నాకు ఆ మధ్యన అదేది భీమవరం వెళ్ళాను నేను. అక్కడ నుంచి వచ్చిన తర్వాత నానా యాతన పడి 10 రోజుల పాటు గొంతుకు పోయి యాతన పడిపోయి 3 రోజులు 7 రోజులు మందు వాడాను. నా జీవితంలో ఎప్పుడూ అలాంటి ట్యాబ్లెట్లు వాడలేదు. అంత పూర్వెప్పుడు ఏదో నాకు రోగం రావడమే తక్కువ, వస్తే హోమియోపతి వాడేవాడిని. తప్పనిసరి ఇమ్మీడియట్గా కోలుకోవాలంటే పెద్దల చెబితే వాడా. 7 రోజుల పాటు ఎప్పుడు చూసి అలా ఉండేవాడిని మత్తుగా. ఎవరన్నా వస్తే తెలిసేది కాదు. రామరామ 3 ట్యాబ్లెట్లు 3 పూట్ల వాడితేనే 7 రోజుల పాటు ఒళ్ళంతా వణికిపోయి కదలలేక ఎప్పటికింకా నీరసంలోంచి తేరుకోలేకుండా ఉన్నామంటే నిత్యం ఇన్ని మందులు వేసేవాళ్ళు ఉన్నారే పగలు సాయంత్రం. ఈ మందు భాయిలు అసలు ఎంత గొప్పవాళ్ళు అనిపించింది అనమాట. కాబట్టి నాకంటే వాళ్ళే గొప్పవాడు. ఇన్ని మందులు వేసుకుని బతుకుతున్నారు, తిరుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నారు, పారాయణ చేస్తున్నారు, కుర్చీలో కూర్చుంటున్నారు, నిద్రపోకుండా పురాణం వింటున్నారు, పారాయణ చేస్తున్నారు, ప్రవచనం చెప్పగలుగుతున్నారు. అమ్మ నాయన, నేను నిజం చెప్తున్నాను. 7 రోజులు వాడిన మందులకి నాలిక తిరగబడిపోయేదనమాట. నీ పేరని అడిగితే పద్మాకర్ అనేవాడిని, మెల్లగా అనలేకపోయేవాడిని. చాలా భయంకరం ఈ ఇంగ్లీషు మందులు. రామరామ, అవి ఎలా సృష్టింపబడ్డాయో కానీ. హోమియోపతి మందులు చక్కగా తీగా ఉంటాయి. 4 ఆ గుళికలు వేసేసుకుంటే చూడడానికేమో అవి సగ్గుబియ్యంలో ఉంటాయి కానీ దగ్గు తగ్గిస్తాయి. అవి దగ్గుబియ్యమే. అవి అయితే గుట్టుక్కుని వెళ్ళిపోతాయి లోపలికి. ఈ మందులు వాడలేం అని నేను మాత్రం ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. మీరు మహానుభావులు వాటికి అతీతులైతే అది వేరే విషయం అనుకోండి. ఎందుకు చెప్తానంటే రోగాలు మళ్ళీ మందులు వాడ్డాలు, నీరసాలు, ఈ మందుకు ఆ మందు. ఓ మందు వేస్తే కళ్ళు తిరుగుతాయట, అది కళ్ళు తిరగకుండా ఉండడానికి ఇంకో మందు. అది వేస్తే నిద్ర వస్తుందట, ఆ నిద్ర రాకుండా ఉండడానికి మళ్ళీ బి కాంప్లెక్స్ అయ్యాక సి కాంప్లెక్స్, తర్వాత డి కాంప్లెక్స్, చివరికి ఒకటే కాంప్లెక్స్. పైన బ్రహ్మాండమైన కాంప్లెక్స్ ఉంది. ఇంకా అక్కడికి వెళ్ళాక ఈ ట్యాబ్లెట్లు అక్కర్లా. అప్పుడు ముద్దలు చేసి 3 పెడతారు. ఈ ముద్దలు కూడా అక్కడికి పెడతాయో తెలియదు. ఇప్పుడు ఎవడ ఏం పెడుతున్నాడో తెలియదు. మాయదారి మానవ జన్మలో జన్మమెత్తినది మొదలు చచ్చేదాకా ఏం సుఖం ఉందండి. కష్టపడి రిజర్వేషన్ చేయించుకుంటే థర్డ్ లగేజీలు పట్టుకొచ్చి పెట్టేశారు. అటు నుంచి ఇటు కదలలేకపోయారు కొంతమంది. బాగా సీటు ఉంది కానీ ఫేట్ బాగాలేదు. ఎవరో చెప్పారు, B3 కంపార్ట్మెంట్లో గురువు గారు రామరామ బాత్రూమ్ కడదామంటే అంతా మనవాళ్ళే, మొత్తం లగేజ్ అంతా అక్కడ పెట్టారు, ఎవరిని వాళ్ళే, బస్తాలు పెట్టారు రాస్తాలో. ఈ రాస్తాలో పెట్టిన బస్తాలు మోస్తారో లేదో చస్తారో లేదో తెలియదు, మేము కదలలేకపోయామని అన్నారు పాపం అని మా పారాయణ పరుల్లో ఒక ఆయన క్లూ ఇచ్చారు పాపం. అదొక కష్టం. పోనీ ఫ్లైట్ ఎక్కుదామంటే అది టైటే, అందులోనేమో 15 కేజీలు దాటితే ఎక్స్ట్రా కట్టమంటాడు. ఏది సుఖం లేదుగా మానవ జన్మలో. అందువల్ల మేము ఈ మానవ జన్మలో కష్టాలు అనుభవించలేము. దయతో మాకు శాప విముక్తి ప్రసాదించమని కానీ అప్పుడు ఆయన జారిపడిపోయి, అమ్మాయిలు మీరు పొరపాటు చేశారు, క్షణికోద్రేకంతో నేను కూడా మిమ్మల్ని శపించాను, అయితేనే ఇదంతా శివానుగ్రహం మీకు కలగడానికి శివమాయ వల్ల మేము చేసిన పని. ఇదంతా సంకల్పం ఎవరిది? శివుడిది. అందుకే తన్మే మన శివ సంకల్పమస్తు అన్నారు. ఆ ఈశ్వరుడి యొక్క మాయ ఇది. మీరేం కంగారు పడకండి. భూలోకంలో మీరు మానవ స్త్రీలై మళ్ళీ జన్మిస్తారు. అప్పుడు కూడా మిమ్మల్ని పితృదేవతలే పెంచుతారు. మీ పేర్లు ఇలాగే మేనా, ధన్య, కళావతి అనే పేర్లతోటి ఉంటాయి. అందులో ఈ మేన విష్ణోరంశస్య శైలస్య హిమాధారస్య కామిని. విష్ణువు యొక్క అంశతో పుట్టిన హిమవంతుడనే ఒక పర్వత రాజు ఉన్నాడు. ఆ పర్వతరాజుని ఈ మేన పెళ్లి చేసుకుంటుంది. మానవ స్త్రీగా ఉండి మహారాజు అయిన హిమవంతుడిని పెళ్లి చేసుకుంటుంది. అప్పుడు మేనా, నీకు హిమవంతునికి జ్యేష్ఠా భవతు తత్కన్యా భవిష్యత్యేవ పార్వతి. పార్వతి అనే పేరుతో జగదంబ సతీదేవి శరీరం విడిచిన ఆవిడ కూతురుగా పుడుతుంది. ఈ విధంగా జ్యేష్ఠకన్య అయిన మేనాదేవికి పార్వతీదేవి జగదంబ పుత్రిక అవుతుంది. ఆ తర్వాత రెండో ఆవిడ ఉన్నది ధన్య. ఈవిడ జనక మహారాజు గారిని పెళ్లి చేసుకుంటుంది. శీరధ్వజుడు అనే పేరుతో త్రేతాయుగంలో జనకుడు అనే ఒక రాజు ఉంటాడు, విదేహరాజు, మిథిలా నగరాన్ని పరిపాలిస్తాడు. ఆయనకి
ఈవిడ భార్య అవుతుంది ధన్య. ఇక ఈ మూడవడ కళావతి. వృషభానస్య వైశ్యస్య కనిష్టాచ కళావతి. వృషభానుడని ఒక వైశ్యుడు ఉంటాడు భూలోకంలో, ఆయన చాలా ఉత్తముడు. ఆయనకి కళావతి భార్య అవుతుంది. ఇప్పుడు హిమవంతునికి మేనాదేవికి జగదంబ పార్వతి కూతురుగా పుట్టగానే పార్వతిని శివుడు పెళ్లి చేసుకుంటాడు. కాబట్టి మేనాదేవి శివుడంతటి వాడికి అత్తగారు అవుతుంది, శివుడు వాళ్ళకు అల్లుడు అవుతాడు. దానివల్ల జన్మ పూర్తవగానే శాశ్వతంగా వాళ్ళు కైలాసానికి వెళ్ళిపోతారు. తేన దేహేన కైలాసం గమిష్యతి పరంపదం. శరీరంతో కైలాసానికి యుగాంతంలో వాళ్ళు వెళ్ళిపోతారు. ఎవరు? హిమవంతుడును ఇటు మేనాదేవి కైలాసానికి వెడతారు. ఇక రెండవడ ధన్య. శీరధ్వజుడు అని పేరు కలిగిన జనక మహారాజు గారికి భార్య అవుతుంది. అప్పుడు వారికి తస్య కన్యా మహాలక్ష్మీ నామ్నా సీత భవిష్యతి. మహాలక్ష్మి సీత అనే పేరుతో యాగం కోసం భూమి దున్నుతూ ఉంటే నాగేటి యొక్క చాలుకు దొరికి పుత్రిక అవుతుంది. జనక మహారాజు సంతానం కోసం యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞం చేస్తున్నప్పుడు నాగలి యొక్క అంచు ఉంటుంది, ఆ చాలు దానికి మహాలక్ష్మి తగులుతుంది. ఆవిడకి నాగేటి చాలుని సంస్కృతంలో సీత అంటారు, సీత అని పేరు పెడతారు. సీతాదేవిని ఈ జనకుడు, ఎవరు? శరధ్వజుడని పేరు కలిగిన జనక మహారాజు, ధన్య, ఈ ఇద్దరు రాముడికి సీతనిచ్చి పెళ్లి చేస్తారు. దశరథుడితో విజయం పొందుతారు. శ్రీరామచంద్రుడంతటి వాడు వాళ్ళకు అల్లుడవుతాడు. లక్ష్మీదేవి కూతురు అవుతుంది. ఆ పుణ్యం వల్ల ధన్యాచ సీతయా శరధ్వజో జనక వంశజ జీవన్ముక్తో మహాయోగి వైకుంఠంచ గమిష్యతి. ఎంత అదృష్టం అండి నిజంగా. శాపం కూడా వరం కదా. జనక మహారాజు గారికి భార్య అవుతుందా ధన్య, వారికి లక్ష్మీదేవి కూతురు అవుతుందా, ఆవిడికి సీత అని పేరు పెడతారా, ఆ సీతని రామచంద్రుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు, రాముడి కాళ్ళు కడుగుతారు. ఆ పుణ్యం వల్ల ఆ ఇద్దరు జీవన్ముక్తులు అవుతారు. సహజంగా జనక మహారాజు జీవన్ముక్తుడి మహాయోగి. ఆయన వైకుంఠానికి ఎడతాడు, ఆయనతో పాటు నువ్వు వైకుంఠానికి ఎడతావు. ఇక మూడో ఆవిడ కళావతి అనే ఆవిడ వృషభానుడనే వైశ్యుడిని పెళ్లి చేసుకుంటుంది. ఈ కళావతికి వృషభానుడికి జగన్మాత రాధ అనే పేరుతో కూతురుగా పుడుతుంది. అమ్మవారు 5 రూపములు ధరిస్తుందిట. 5 రూపాలు ఏమిటది? గణేశ జనని దుర్గా, రాధ, లక్ష్మీ, సరస్వతి. గణేశ జనని గణపతికి తల్లి పార్వతి, దుర్గా, సరస్వతి, రాధ, మహాలక్ష్మి. ఈ 5 అమ్మ రూపాలు. అందులో రాధాదేవి అనేది చాలా గొప్ప రూపం. ప్రేమైక స్వరూపిణి రాధ అంటే. ఆవిడ గోలోకంలో ఉంటుంది. గోలోకంలో ఉన్న రాధాదేవి వృషభానునికి కళావతికి కూతురుగా పుడుతుంది. వీరిద్దరికీ పుట్టినటువంటి ఆ పిల్లని వాళ్ళు ఎంతో ప్రేమతో పెంచుతారు. ఇంతలో గోలోకం నుంచి శ్రీకృష్ణ పరమాత్మ భూలోకానికి వస్తాడు. ఆయన బృందావనంలో తిరుగుతూ ఒక దివ్య పర్వత ప్రాంగణానికి వస్తాడు. దాన్ని ఇప్పుడు బరసానా అంటారు, గుర్తుపెట్టుకోండి. ఆ బరసానా అనే ప్రాంతం రాధాస్థలం. ఆ పర్వతం దగ్గరికి రాగానే రాధాదేవికి, శ్రీకృష్ణ పరమాత్మకి వృషభానుడు, కళావతి బ్రహ్మంతటి వాడిని పురోహితుడిగా చేసుకుని పెళ్లి చేస్తారు. అంటే మూడో ఆవిడకి రాధ కూతురు అవుతుంది, కృష్ణుడు అల్లుడవుతాడు. దానితో వాళ్ళు ఏం చేస్తారు? గోలోకం గమిష్యతి న సంశయ, గోలోకానికి వెళ్ళిపోతారు. ఈ విధంగా మీ ముగ్గురికి 3 దివ్యలోకాలు వస్తాయి. కాబట్టి శాపం కూడా మీకు వరం అవుతుంది. శాపం అనే నెపంతో వరం పొంది తరిస్తారు. మీ వల్ల గొప్ప పురాణ గాథలు వస్తాయి. ఇప్పుడు ఎన్ని గొప్ప పురాణ గాథలు వచ్చాయి? పార్వతీ కళ్యాణం కోసం శివపురాణంలో పార్వతీ ఖండం వచ్చిందే ఈ శాపం వల్ల. ఇంకా రామాయణమే ఏర్పడి అందులో సీత రాముల కళ్యాణం జరుగుతోంది. మరొకటి అత్యంత పవిత్రమైన గర్గ సంహిత. గర్గ సంహితలో ఉంటుంది ఈ దివ్య కథ, ఈ మిగతా కథ అంత అనమాట. ఇప్పుడు ఈ శివపురాణంలో చెప్పిన కథ ఏది? రాధామాధవ కళ్యాణం. నారద పురాణంలో కొంచెం ఉంటుంది, ఎక్కువగా గర్గ భాగవతంలో ఉంటుంది. ఆ అద్భుత కథ కేవలం 6 కాక బ్రహ్మవైవర్త పురాణంలో గోలోక ఖండంలో ఉంటుంది, దేవీ భాగవతంలో 9వ స్కంధంలో ఉంటుంది. ఈ విధంగా పురాణములు ఏర్పడతాయి, కళ్యాణములు జరుగుతాయి. కాబట్టి అమ్మ, మేన నువ్వు తరిస్తావు, ధన్య నీవు తరిస్తావు, కళావతి
నీవు గోలోకానికి ఎడతావు భర్తలతో పాటుగా. ఈ విధంగా ఎక్కువ కష్టాలు పొందకుండానే సుఖాలు పొందుతారు. కానీ అపచారమే కదా. పెద్దలు వచ్చినప్పుడు లేవకపోవటం అనే అపచారము వల్ల పొందిన శాపం వల్ల కొన్ని దుఃఖములు పొందుతారు. ఏమిటా దుఃఖాలు? పార్వతీదేవి కళ్యాణ సమయంలో ఎంత ఏడ్చిందండి బాబు మేన, అదంతా వింటారు మీరు. ఆ ఏడుపులన్నీ శాపం వల్ల వచ్చాయి. సీతా కళ్యాణ సమయంలో సీతాదేవి అడవికి వెళ్ళినప్పుడు మరి ఎంత కాదనుకున్నా జనకుడు అంటే ఏడవడు, ఆయన మహానుభావుడు. కానీ ధన్యాదేవి ఏడ్చింది, నా కూతురు అడవికి వెళ్ళింది, ఎవడో ఎత్తుకుపోయాడు. ఆ తర్వాత ఏమో మళ్ళీ అడవిలో రాముడు వదిలేసినప్పుడు అప్పుడు ఆ కూతురు కోసం కొంత ఏడ్చిందే, ఇది శాపం అన్నమాట. అలాగే రాధాదేవికి కనపడకుండా కృష్ణుడు అదృశ్యమైపోయినప్పుడు కళావతి కూడా ఏడ్చింది. ఆ ఏడుపులేమో శాపం వల్ల వస్తాయి. కానీ పరమాత్ములు మీకు అల్లుళ్ళు అవ్వడం, సాక్షాత్తు పరమాత్మ స్వరూపిణి అయిన అమ్మవార్లు మీకు కూతుళ్ళుగా రావటం, ఈ యోగం వల్ల మీరు చరిత్ర ప్రసిద్ధికి ఎక్కుతారు. ఈ విధంగా వరము శాపము రెండు అనుభవించండి అనగానే తథాస్తు అన్నారు వాళ్ళు. వెంటనే భూలోకంలో పడ్డారు. యథాప్రకారంగా పితృదేవతలు పెంచారు. ఇప్పుడు పితృదేవతలు సనత్కుమారుడిచ్చినటువంటి శాపమును గుర్తుకు తెచ్చుకొని భూలోకవాసులుగా వీళ్ళు రావాలి, వచ్చి ముగ్గురికి పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత ముగ్గురు అమ్మవార్లు కూతుళ్ళుగా పుట్టాలి. కాబట్టి హిమవంతుడికి మేనకనిచ్చి పెళ్లి చేయటం కర్తవ్యం అనుకున్నారట. అదనమాట ఈ కథ. నారదుడు అడక్క బ్రహ్మగారు ఈ కథ అంతా చెప్పాడు, వారి శాప కథ. అర్థమైందా నారద? అందుకే మారు మాట్లాడకుండా ఒక శుభముహూర్తంలో అత్యంత భక్తి శ్రద్ధలతో దేవతలంతా కలిసి హిమవంతునికి మేనాదేవినిచ్చి పెళ్లి చేశారు. ఏం అద్భుతమైన పెళ్ళండి ఆ పెళ్ళి. ఆ పెళ్లి చూడడానికి 2 కళ్ళు సరిపాక ఇంద్రుడు 1000 కళ్ళు ధరించాట. ఇంకా తక్కిన వాళ్ళు కూడా 4 ముఖాలు కలిగిన వాళ్ళు 4 రెళ్ళు 8 ముఖాలు చేసుకున్నారు, 8 కళ్ళు చేసుకున్నట్ట. ఇలా అందరూ ఎన్ని కళ్ళు చేసుకున్నారు, ఒళ్ళంతా కళ్ళు చేసుకునే పెళ్లి చేశారు. ఆ తదనంతరం వివాహం అయ్యాక హిమవంతుడు తన భార్యతో పాటు సమస్త లోకాలు తిరిగాడు. పెళ్ళయ్యాక కొత్తల్లో భార్యాభర్తలు ఇద్దరు కొత్త ప్రాంతానికి వెళ్ళారట. అదే ఇప్పుడు తేనెచంద్రుడు, హనీమూన్. అందువల్ల హనీమూన్ అనేది అప్పుడు కూడా ఉందన్నమాట. హిమవంతుడు తన పర్వతం చర్యల్లో తిరిగాడు, శ్వేతద్వీపానికి వెళ్ళాడు, బ్రహ్మలోకానికి వెళ్ళాడు, అవన్నీ ప్రాంతాలు తిరిగి విహరించాడు. పెళ్ళైన కొత్తల్లో భార్యను అలా తిప్పాలండి, అంతసేపు ఏడిపించడం కాదు. నువ్వేమో నూడిల్స్ చెయ్యి, నేను పెడలు దొక్కుతా అని గొడవలు చేయకుండా భార్యాభర్తలు ఐకమత్యంతో తిరగమన్నారు. ఈ ముసలాళ్ళంతా అలా తిరిగిన వాళ్ళు ఇప్పుడంటే కూర్చుని పారాయణ చేసుకుంటారు. కానీ ఎన్ని వేషాలు ఎప్పితే ఈ స్థాయికి వచ్చి ఉంటారంటారు. అంటే జ్ఞానులు కనుక భార్యలతో ఆనందంగా తిరిగారు, వయస్సులో ఉన్నప్పుడు ఆధర్మం నెరవేర్చారు, ఇప్పుడు చక్కగా కూర్చుని పురాణం పారాయణం చేసుకుంటారు. కావాలంటే అసలు హనీమూన్కి ఎలా వెళ్ళారు బాలకృష్ణ గారు అడిగి చెప్తారు. ఇప్పుడంటే మొత్తం అన్ని ఊడిపోయి వృద్ధ కృష్ణుడు, కానీ ఆ బాలకృష్ణుడిగా ఉన్నప్పుడు చక్కగా సరోజిని గారితో ఆయన తిరిగినటువంటి ఆ అద్భుతమైన ఘట్టాలన్నీ గుర్తుకు తెచ్చుకొని పాత రుచులు తలచి తాత ఊగెను అన్నట్టుగా ఉండాలి. అదొక ధర్మం అన్నారు ఇందులో. అలాగే హేమవంతుడు కూడా విహరించాట. ఏ వయస్సునికి ఆ వయస్సు ముచ్చట్లు అన్నారు. అది కూడా ధర్మబద్ధంగా, మళ్ళీ అధర్మబద్ధంగా కాదు. ఇలా కొంతకాలం అయిన తర్వాత ఎప్పటికీ హిమవంతుడికి సంతానం కలగలేదు. పెళ్ళయ్యింది 100 ఏళ్ళు గడిచేయి, సంతానం కలగలేదట. దానితో దేవతలకి మళ్ళీ కంగారు వచ్చింది. హిమవంతుడికి పెళ్ళయ్యింది, అయినా పార్వతి ఇంకా కూతురిగా పుట్టలేదు. పార్వతి పుట్టకపోతే శివ కళ్యాణం జరగదు, జరగకపోతే కుమారస్వామి రాడు, రాకపోతే తారకుడు నశించడు. అందుకని మళ్ళీ వాళ్ళంతా ఒక రోజున హిమవంతుడి దగ్గరకు వచ్చారు. నాయనా హిమవాన్, ఇన్నాళ్ళైనా వివాహానంతరం నీకు సంతానం కలగకపోవటం మాకు ఇబ్బంది, జగత్తుకి ఇబ్బంది. నా తండ్రి నీకు సంతానం కలగాలి అనగానే నేనేం చేయనండి, ఏం పాపమో కానీ నాకు సంతానం కలగలేదన్నాడు ఆయన. అదే నీ యోగం. మీ ఆవిడికి పూర్వం సనత్కుమార శాపం ఉన్నది. సనకర్షనందనాదులకి చేసిన అపచారం వల్ల ఇప్పటి వరకు మీకు సంతానం కలగలేదు. పూర్వజన్మలో తెలుసో తెలియకో మహానుభావులకు అపచారము చేసిన వారికి పెళ్ళయ్యాక ఎప్పటికీ సంతానం కలగదు. దానికి ప్రాయశ్చిత్తంగా యాగము, పారాయణము, దానము ఏదో ఒకటి చెయ్యాలి. నీవు నీ భార్య జగదంబను ఉపాసించండి. సమస్త లోకాల్లో వ్యాపించిన చిన్మయి అనే పేరుతో ఒక శక్తి ఉన్నది. చిన్మయి, పరమానంద అనే అమ్మవారి యొక్క నామాల్లో చిన్మయి అని ఒక గొప్ప నామం ఉన్నది. సర్వ చైతన్య స్వరూపిణి ఆవిడ. ఆవిడని ధ్యానం చేస్తే ఆవిడ అంశ మీకు కుమార్తెగా వస్తుంది.
మేము కూడా అమ్మవారిని ఉపాసిస్తాం నీకు కూతురుగా పుట్టమని, నీవు ఉపాసించమనగానే అలాగే అన్నాడు ఆయన. అమ్మవారి మహామంత్రం ఎవరిస్తారు? మంత్రం ఎవరో ఒకరి దగ్గర ఉపదేశం పొంది జపం చేస్తే అప్పుడు అమ్మ ప్రత్యక్షం అవుతుంది. కానీ ఉపదేశం ఇచ్చే గురువు ఎవరు అని ఆయన అనుకుంటూ ఉంటే వెతుక్కోకుండానే గురువుగారు ఆయన దగ్గరికి వచ్చారండో. ఎవరు? ఇంకెవరు, నేనే, నారద మహర్షి. నారద మహర్షి తనంత తాను వచ్చాడు. సమయం వచ్చినప్పుడు గురువులు వెతుక్కుంటూ మన ఇంటికి వస్తారట. మన అదృష్టం బాగుంటే గురువులు శాశ్వతంగా నిలబెట్టుకుంటాం, లేదా మధ్యలో వదిలిపెట్టేస్తాం, వాట్సాప్ గ్రూప్లో బయటికి వెళ్ళిపోతాం, తర్వాత మన కర్మ అంది. అందువల్ల శాశ్వతంగా ఒక్కసారి వచ్చిన తర్వాత ఆ గురువుని అలాగే పట్టుకు ఉండాలి, లేదంటే కర్మయోగం కాలిపోతుంది. పూర్వజన్మ సుకృత పరిపాకం ఉన్న మహానుభావుడు నారదుడు. ఆయనకి తెలుసు. అందుకే హిమవంతుడి దగ్గరికి మేనాదేవి దగ్గరకు వచ్చాడు. గురువుగారు రాగానే లేచి నిలబడి ఆసనమిచ్చి కాళ్ళు కడిగి ఆ నీళ్లు శిరస్సున చల్లుకొని, మహాత్మా సమయానికి వచ్చావు, అమ్మని ఉపాసించి సత్సంతానం పొందాలి అనుకుంటున్నాం, ఆ సమయంలో వచ్చావు, మాకు అమ్మవారు మంత్రాన్ని ఇమ్మనగానే ఆయన వెంటనే పరమ పవిత్రమైన నవార్ణ మంత్రాన్ని ఉపదేశించాడు. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే, ఇది నవార్ణ మంత్రం. ఇది నేను చెప్పేశాను, తొందరపడి చదివేయకండి. ఉపదేశం ఎవరికి వాళ్ళే పొంది అప్పుడు చెయ్యాలి. అప్పుడప్పుడు పురాణాల్లో అందులో ఉంది కాబట్టి చెబుతున్నాం, చెప్పినవన్నీ చేయకూడదు. కొన్ని మంత్రములు చేసుకోవచ్చు నాయనా అన్నప్పుడు చేసుకోండి, లేదంటే వ్యక్తిగతంగా ఆ మంత్రాన్ని అనుష్ఠానంగా సేకరించి ఉపదేశం పొంది అప్పుడు చెయ్యాలి. ఉపదేశ ఆద్యోచ్చారణం. ఆద్య ఉచ్చారణం అంటే మొదటి ఉచ్చారణ. గురువుగారు ఒకసారి తన నోటితో మొదటిసారిగా ఉచ్చరించగానే అది మీరు వింటే అది ఉపదేశం అన్నమాట. అప్పుడు మీకు దానిని జపం చేసుకునే అధికారం వస్తుంది. నారదుడు నవార్ణ మంత్రం మేనా హిమవంతులకు ఇచ్చాడు. ఈ రోజు నుంచి విడిచిపెట్టకుండా అనుష్ఠానం చేయండి అన్నాడు. నిజంగానే వాడు గురువుగారికి నమస్కరించి ఇంట్లో అమ్మవారి విగ్రహం చేసుకున్నారట. వాడు మామూలు విగ్రహం, బంగారంతో తయారు చేయబడిన విగ్రహం. హిమవంతుడు పర్వతరాజు, ఆయనకి ఐశ్వర్యానికి కొదవే ఉన్నది. 16 కిలోల బంగారంతో చేయించుకున్నట్ట. మరి కాస్త కొస్తా కాదు, 16 కేజీల బంగారంతో అమ్మవారి విగ్రహం తయారు చేయించుకున్నాడు. అది అష్టభుజాదేవి, 8 భుజములు ఉంటాయి. సింహవాహనం మీద అమ్మ కూర్చుని ఉంటుంది. 8 చేతులలో, ఒక చేతిలో ఖడ్గం, ఒక చేతిలో డాలు, ఒక చేతిలో శూలం, ఒక చేతిలో చక్రం, మరొక చేతిలో బాణం, మరొక చేతిలో పద్మం, మరో చేతిలో కపాలం, మరో చేతిలో గద. ఇలా 8 చేతుల్లో 8 ఆయుధాలు ధరించిన అమ్మవారి విగ్రహాన్ని పూజామందిరంలో పెట్టుకున్నారు. అష్టమి నాడు జపం మొదలు పెట్టారట. చైత్రమాసంలో అష్టమి నాట, అది కూడా చైత్రమాసం నుంచి ఇందులో చెప్పారు సుస్పష్టంగా. చైత్రం మొదలుకొని 27 సంవత్సరముల పాటు జపం చేసింది ఆవిడ. అష్టమి నాడు జపం మొదలుపెట్టిన, అష్టమి నాడు శివ కళ్యాణం విన్నా చాలా సుఖం. ఇవాళ ఏమిటి, 7 గంటల తర్వాత అంతా అష్టమి. అందుకే ఇవాళ నుంచే శివపురాణం పెట్టడం వెనకాతల, ముహూర్తం పెట్టడం వెనకాతల మూల కారణం అది. ఓ రోజు ముందు వెనకో పెట్టుకోవచ్చుగా, 24వ తారీఖు నాడు ఖాళీ అవ్వకుండా. కానీ కాదు, ఇందులో చెప్పారు ఏదైనా ఒక అష్టమి నాడు మొదలుపెట్టి, అందులో శుక్లపక్ష అష్టమి కంటే కృష్ణపక్ష అష్టమి మరింత ఇష్టం అమ్మవారికి. అటువంటి రోజుల్లో ఈ శ్రవణం చాలా గొప్పది, పారాయణం గొప్పది, కళ్యాణాదులు గొప్పవి. ఇవన్నీ ఈశ్వర కటాక్షంతో ఒక సంకల్పం జరిగి మీరందరికీ అందుతున్నది. ఇదంతా కటాక్షం అంతా. అంటే ఈ సంకల్పం, ఈ సప్తాహాలు చేయటం కానీ, స్నానాలు చేయడం కానీ, ఈ ప్రాంతంలో కూర్చోవడం కానీ, ఇదంతా ఏదో నేను సంకల్పించింది కాదు, ఇంకోటి సంకల్పించింది కాదు. ఇది పూర్తిగా ఈశ్వర సంకల్పం అన్నమాట. పూర్తిగా ఈశ్వర అనుగ్రహం. 27 ఏళ్ళు చైత్రమాసంలో అష్టమి నాడు మొదలుపెట్టి ఇటు మేన అటు హిమవంతుడు నవార్ణ మంత్రానుష్ఠానం చేశారు. సరిగ్గా వీళ్ళు ఈ అనుష్ఠానం మొదలుపెట్టి పెట్టగానే దేవతలంతా మహావేగంగా హిమాలయ పర్వతం యొక్క చర్యలకు వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళి అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మని ప్రార్థించారు. అమ్మ జగదంబ రక్షించు రక్షించన్నారు. దేవ్యుమే జగతామంబ శివలోక నివాసిని సదాశివ ప్రియే
దుర్గే త్వాం నమామో మహేశ్వరీ. దేవి ఉమా, సకల లోకాలకి తల్లి, శివలోక నివాసిని, సదాశివప్రియ, దుర్గా, మహేశ్వరి, నీకు మేమందరం భక్తితో నమస్కరిస్తున్నాం. శ్రీశక్తి, పవిత్ర శక్తి, మహామహేశ్వరి రక్షించు అనగానే అమ్మవారు ఒక మహాకాంతి స్వరూపిణి ప్రత్యక్షమైంది. తెల్లని స్వచ్ఛమైన కాంతి, కొన్ని కోట్ల సూర్యులు ఒకేసారి ఉదయిస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నదన్నమాట. దివి సూర్య సహస్రస్య భవేద్ యుగపదుత్థిత. ఆకాశంలో వేలాది మంది సూర్యులు ఒకేసారి ఉదయిస్తే ఎలా ఉంటుందో అలాంటి కాంతి అక్కడ కనపడింది అనమాట. యుగపత్ అంటే ఏకకాలంలో. ఏకకాలంలో అనేక సూర్యులు మనం చూడలేము. ఉన్న ఒక్క సూర్యుడి కాంతి చూస్తేనే కళ్ళు బైర్లు గమ్ముతాయి, ఇక తర్వాత మనకేం కనపడదు. అటువంటిది ఒకేసారి కొన్ని వేలు 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 సూర్యులు తెల్లని స్వచ్ఛమైన కాంతితో ఆకాశంలో ఉదయిస్తే ఎలా ఉంటుందో అటువంటి కాంతి ఆకాశంలో కనపడింది. ఆ కాంతిని దేవతలు చూడలేక ఇలా కళ్ళు మూసేసుకున్నారట. దేవతలకి అనిమిషులు అని పేరు. అంటే రెప్పపాటు ఉండదు వాళ్ళకి. చీటికి వాటికి మనం ఏం చేస్తాం, ఇలా రెప్పేస్తాం. కానీ దేవతలు అలా వెయ్యరు. అలాంటి దేవతలు కూడా రెప్ప ఇలా కంటి మీదకి వేసి నొక్కుకున్నారట ఆ కాంతిని చూడలేక. రెప్పపాటు లేని అనిమిషులు నిమిషులైపోయారు. అప్పుడు అమ్మ మీకు దివ్య దృష్టి ఇస్తున్నా నాయన అనగానే అప్పుడు ఆ రెప్పలలా విప్పి అమ్మను చూచారు. అమ్మ ఇచ్చిన దివ్య దృష్టితో చూడగలిగారు. లేకపోతే అన్ని కోట్ల సూర్యుల కాంతితో ఉన్న అమ్మని ఎవరు చూడగలరు? భస్మం అయిపోతారట. ఆ తల్లి ఎలా ఉన్నది? తెల్లగా ఉన్నది. అనేక బాహువులతో, అనేక నేత్రాలతో, అనేక పాదాలతో, అనేక శిరస్సులతో ఉన్నది. చెవులకి కుండలాలు ఉన్నాయి, మకర కుండలాలు ఉన్నాయి, మొసలి గుర్తు కలిగినటువంటి కుండలాలు. ఇక చేతులకి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అద్భుతమైన కంకణాలు ఉన్నాయి, కాళ్ళకి నూపురాలు ఉన్నాయి, నడుముకి వడ్డాణం ధరించింది. మహా సౌందర్య రాశి. ప్రపంచంలో ఉన్న సౌందర్యం అంతా ఒక ముద్ద చేస్తే ఆ అందం ఏది? ప్రపంచ సౌందర్యం అంతా చేయబడినటువంటి ఒక ముద్ద, ఆ సౌందర్య రాశి ఆవిడ కాలి గోరికి సరిపోదట. ఎందుకంటే ఇది లౌకిక సౌందర్యం, ఆవిడ అలౌకిక సౌందర్య రాశి. అందువల్ల ఈ సౌందర్యం కూడా ఆవిడకి సరిపోదు. అలాంటి సౌందర్య లహరి అక్కడ ప్రత్యక్షమయ్యింది. వాళ్ళంతా భక్తి శ్రద్ధలతో నమస్కరించారు. అమ్మ జగన్మాత అనుగ్రహించు అన్నారు. సంసార సాగర కరాళ భవాంగ దుఃఖ నిస్తారకారి తరణిశ్చ నివీతహీనా. ఈ సంసారం ఒక మహాసముద్రం. ఇందులోంచి బయటికి రావడం ఎవడి వల్ల కాదు. సముద్రంలో పడినవాడైనా ఈదుకుని బయటికి రాగలడేమో, కానీ సంసార సముద్రంలోంచి బయటికి రాలేడు. ఆ సంసారం అనే భయంకరమైన ఈదడానికి వీలు కాని, బయటపడడానికి వీలు కాని సముద్రం నుంచి ఒడ్డెక్కించే తరణి నౌక వినువు. అటువంటి నీకు నమస్కారం అనగానే ఏం కావాలి అన్నదమ్మ. ఇత్తం దేవై స్తుతాదేవి దుర్గా దుర్గార్తినాశిని అన్నారు. దుర్గా అంటే భయంకరమైన ఆర్తులను తొలగిస్తుంది. దు అనే అక్షరంతో ప్రారంభమయ్యే దుఃఖాలు చాలా ఉన్నాయి. దుఃఖము, దుర్గమము, దుష్టత్వము, దురాచారము, ఇలాంటి కష్టములన్నీ కూడా దుర్గములని పిలువబడతాయి. అందులో నుంచి బయటికి తీసుకొస్తుంది కనుకే అమ్మ దుర్గార్తినాశిని అని పిలువబడింది. ఈ కష్టాలన్నీ తొలగించే దుర్గా దేవతల స్తోత్రాలు అందుకుని ఏం కావాలి నాయన అన్నది. అప్పుడు దేవతలు శివ, శర్వాణి, కళ్యాణి, జగదంబ, మహేశ్వరి, పురా దక్షసుత భూత్వ సంజాత హరవల్లభ. పూర్వం నువ్వు దక్షుడికి కూతురై దాక్షాయణి, సతీ అనే పేర్లతో ప్రసిద్ధికెక్కావు, శివుడి భార్యవయ్యావు. దక్షుడు యజ్ఞంలో నిన్ను అవమానించగానే, శివుణ్ణి కూడా అవమానించగానే తట్టుకోలేక నీ శరీరం విడిచిపెట్టావు. నీ శరీరాన్ని విష్ణువు బాణములతో ముక్కలు చేయగా అవి భూలోకంలో 108 ముక్కలైపడి అనేక శక్తిపీఠాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత నువ్వు తిరిగి జగదంబగా మారిపోయావు. మళ్ళీ నీ అంశతో భూలోకంలో పుట్టలేదు. శివుడికి పత్ని లేకుండా అయిపోయింది. దానివల్ల మేము ఎన్నో కష్టాలు పొందుతున్నాం. మమ్మల్ని అనుగ్రహించి నీ అంశతో మేనా హిమవంతులకి కూతురిగా పుట్టు.
పర్వతమునకు కూతురు అయి పార్వతి అనే పేరు పొందు. పర్వతం యొక్క కూతుర్ని పార్వతి అంటారు. పర్వతస్య అపత్యం స్త్రీ పార్వతి. పర్వతరాజపుత్రివై పార్వతి అవ్వాలి. మేనా హిమవంతులు నీ కోసం జపం చేస్తున్నారు. ఆ జపానికి ఫలితంగా వాళ్ళ ఇంట్లో కూతురిగా పుట్టు. శివుణ్ణి చేపట్టు. అప్పుడు మీ పుత్రుడు కుమారుడు లోక రక్షకుడు అవుతాడు, దేవశానాని అవుతాడు. అవతీర్య క్షితవు దేవి రుద్రపత్ని పునర్భవ. మళ్ళీ భూలోకంలో అవతరించి రుద్రుడికి పత్నివ్వాలి. రుద్రాణి శర్వాణి భవాని అని ప్రజలు నిన్ను పిలుతురుగాక. భవస్య పత్ని భవాని. నీ పని చేరగానే అవుతున్నాడు. శివాని అనేది మాత్రం అందులో లేదనుకోండి, వ్యవహారంలో వాడతారు కానీ శివాని లేదు. మృడ రుద్ర భవ ఇవి మాత్రమే ఆకృతి గణాల్లో ఉన్నాయి. ఒక్క శివశబ్దానికి శివాని అనేది ఉండదు. అయినా చాలామంది వాడేస్తున్నారు కనుక నలుగురు వాడితే అదే గొడవ లేదు. బాత్మే బూత్ అయినా నలుగురు వాడనుకో తప్పే ఉంది కా. ఇప్పుడు జంగమ సంస్కృతం, దేవర తెలుగు పదం, జంగమ దేవర అండల్లా. అలాగే కొన్ని పదాలు అలా శాశ్వతంగా ఉండిపోతాయి అంతే. ఇక వాటి ఎవరో మార్చలేము. సరే, ఏది ఏమైనా నువ్వు ఆయనకి పత్నివి కావాలనగానే తథాస్తు అన్నది. పైగా ఈ వచ్చిన వాళ్ళు ప్రార్థించిన వాళ్ళు ఒకళ్ళిద్దరా? హే హరే హే విధే దేవా మునయశ్చ గతవ్యథా. ఓ హరి, బ్రహ్మదేవ, మునులారా, దేవతలారా, ఇదే నేను మీకు వరం ఇస్తున్నాను. ఈ వరం వల్ల మీ వ్యథలన్నీ తొలగిపోతాయి. నేను శీఘ్రకాలంలో హిమవంతునికి పుత్రికనై హైమవతి అని పిలువబడతాను. ఆ తర్వాత శివపత్నిని అవుతాను. మీకు సకల శుభాలు చేకూరుస్తాను. నిశ్చింతగా వెళ్ళిరండి అన్నది. అనగానే అమ్మయ్య, జగన్మాత కరుణించింది, ఆవిడకి అవ్యాజ కరుణామూర్తి అని పేరు, మనందరి ప్రార్థన అంగీకరించింది అనుకున్న దేవతలు వెళ్ళిపోయారు. సరిగ్గా ఆ సమయంలో అక్కడ పరమపూజ్యురాలు మేనాదేవి, అమ్మా అనుగ్రహించు, కూతురిగా పుట్టు అంటూ తపస్సు చేస్తూనే ఉన్నది. ఈ కథ ఇప్పటివరకు జరిగిన కథ ఉంది చూశారు. ఇది దేవతల చేత అమ్మవారు ప్రార్థింపబడిన ఘట్టం. మేనాదేవి అమ్మవారిని ఉపాసించిన ఘట్టం. దీనికి దుర్గా సుచరితము అని పేరు పెట్టారు. దీని ఫలితం అంతా ఇంత కాదండి. మీరంతా శ్రద్ధగా విన్నారని నాకు నమ్మకం. నిద్రపోకుండా విన్నారని అనిపిస్తుంది. మరి ఎక్కువ మంది అలా కళ్ళు మూసుకుని తన్మయత్వంతో విన్నారు. అది తన్మయత్వమో ఉప్మా పడిన చిన్మయత్వమో తెలియదు కానీ ఎక్కువ మంది తన్మయత్వంతో విన్నారని నా ఊహ. ఇత్థం దుర్గా సుచరితం వర్ణితం తే మునీశ్వరా సర్వదా సుఖదం నృణాం భుక్తి ముక్తి ప్రదాయకం. యయిదం శృణుయాన్ నిత్యం శ్రావయేద్వా సమాహితః పఠేద్వా పాఠయేద్వాపి సర్వాన్ కామాన్ అవాప్నుయాత్. ఇది పరమ పవిత్రమైన దుర్గా చరిత్ర. దేవతల ప్రార్థన అంగీకరించిన దుర్గా చరిత్ర, మేనాదేవి చేత ఉపాసింపబడిన దుర్గా చరిత్ర, పవిత్ర చరిత్ర. ఈ చరిత్ర శ్రద్ధతో విన్నా, పారాయణం చేసిన ఆ వ్యక్తికి వాడి యావజ్జీవితం సుఖమే వస్తుంది, దుఃఖం రాదు. భుక్తి లభిస్తుంది, ముక్తి లభిస్తుంది. యహ ఎవడు ఇదం చరిత్రం ఈ చరిత్రని శృణుయాత్ వింటాడో, అంటే మీరంతా విన్నారు కదా, ఎవరు వింటారో, శ్రావయేత్ అంటే వినిపిస్తారో. నాకు కూడా ఇచ్చారండో వరం. విన్నవారికి, వినిపించిన వారికి, పఠేత్ చదివిన వారికి, పాఠయేత్ చదివించిన వారికి. కొంతమంది కొత్త నామాలు ఇచ్చి చదివించుకుంటున్నారుగా, అలా చదివించుకున్నవారు వీరందరికీ కూడా సర్వాన్ కామానవాప్నుయాత్ అన్ని కోరికలు తీరుతాయి. వీళ్ళంతా కూడా ఈ నలుగురు కూడా విన్నవాడు, వినిపించినవాడు, చదివినవాడు, చదివించినవాడు, వీరు కోరిన కోరికలన్నీ తీర్చుకోగలుగుతారు. అంత గొప్ప చరిత్ర ఇది. ఇక తదనంతరంగా చెబుతున్నారు, అమ్మవారు పరమభక్తి శ్రద్ధలతో చైత్రమాసంలో వ్రతం ప్రారంభించిందని చెప్పాం. మేనాదేవి ఎప్పుడు మొదలుపెట్టింది? చైత్రమాసం. అప్పటి నుంచి 27 వత్సరాన్ అంటే ఎన్నేళ్ళు? 27 ఏళ్ళు.
ఎప్పుడు ప్రారంభించిందని చెప్పుకున్నాం, అష్టమి నాడు ప్రారంభించుకున్నదట ఆవిడ. సరిగ్గా అష్టమ్యాం ఉపవాసంతు కృత్వా నవమీ తిథౌ. అష్టమి నాడు ఉపవాసం చేసింది, దానములను నవమి తిథి నాడు చేసిందిట. అష్టమి నాడు ఉపవాసం అండి, మర్నాడు నవమి నాడు పొద్దున్నే దానాలు చేసి అప్పుడు ఆహారం తిన్నది. అంటే ఎప్పుడు అష్టమి నాడు ఉపవాసం చేసినా నవమి నాడు దానం చేశాకే మనం ఆ ఉపవాసాన్ని విరమించాలి. ఏకాదశి ఉపవాసం ఉన్నవాళ్ళు ద్వాదశి నాడు దానం చేయకుండా పారణ చేయకూడదనమాట. అవి నియమాలు. పూర్వకాలం ఎంతో కొంత దానం చేసేవారు. దానం చేస్తే ఏమొస్తుందంటే ఇదో జగదంబ ఇంట్లోకి వచ్చి కూర్చుంటుంది. ఇక వేరే అమ్మ వచ్చి కూర్చుంటే లౌకిక ప్రయోజనాలు ఆశించవలసిన అవసరం ఏమున్నది. కాబట్టి ఈవిడ అష్టమి నాడు ఉపవాసం ఉండి అమ్మని పూజించి నవమి నాడు పొద్దున్నే దానాలు చేసింది. అమ్మని అనేకములైన నైవేద్యములతో సంతోషం పెట్టిందట. మోదకయీ, మంచి మంచి లడ్డూలు తయారు చేసింది. నేతితో తయారు చేసిన లడ్డూలు. దిక్కుమాలిన డాల్డా లడ్డూలు చేయకూడదు. డాల్డాతో లడ్డూలు చేసి అమ్మవారికి నైవేద్యం పెడితే రేపు అమ్మవారికి గొంతుకుపోతే ఉపన్యాసం ఎలా చెప్పాలండి? మళ్ళీ 10 రోజులు మందులు వాడాలి, లేని పని కూడా. కాబట్టి మంచి నేతి లడ్డూలు. ఇక అవే కాకుండా లిపిష్ట ఇచ్చ, బలిపిష్టములు అంటే అన్నం ముద్దలు అన్నమాట. పూర్వకాలంలో బలిపిష్టము అని దానికి ఒక పెద్ద పేరు. అన్నాన్ని బాగా తయారు చేసి అందులో కొంచెం జీలకర్ర అవేవో ఉంటాయి కదా, ఇంతంత వాము మొదలైన వాటి పోపు పెట్టి ముద్దలు తయారు చేసేవారు. ఉప్పు కలిపి సైంధవ లవణం కలిపి ముద్ద చేసేవారు. అటువంటి వాటిని బలిపిష్టములు అని పిలుస్తారు. అలాంటి అన్నపిండములు కూడా నైవేద్యం పెట్టిందిట. 27కు తక్కువ కాకుండా ఇంతంత పిండాలు తయారు చేసేవారు పూర్వం. అవి నైవేద్యం పెట్టి, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, అన్నం వండేటప్పుడు అందులో జీలకర్ర, వాము, సైంధవ లవణం వేయాలి. సైంధవ లవణం ఆఖరిని వేయాలి ఉడికేశాక. అప్పుడు వాటిని 27 ముద్దలు చేయాలి. మంచి రుచిగా ఉంటాయట. నేను ఎప్పుడు తినలేదు, అవసరం రాలేదు ఇంతవరకు. అలాంటివి 27 లడ్డూలతో పాటు అమ్మవారికి నవమి నాడు నివేదన చేస్తే ఇంకా వాళ్ళ ఇల్లు ఎప్పుడు ఆనందమయం అవుతుందట. మధ్యలో ఏవైనా దుఃఖాలు వస్తే అవన్నీ తొలగిపోతాయి. ఇక దాంతోపాటు పాయసైహి, పాయసాన్నాలు కూడా రకరకాల పాయసాలు ఉన్నాయి. అందుకే పాయసైహి అన్నారు. ఒక్క పాయసం కాదు, అన్నంతో తయారు చేసిన పాయసం. ఓ 4 లీటర్లు పాలు కడపళ్ళాడాక, ఓ 100 గ్రాములు బియ్యం, ఓ 100 గ్రాములు జీడిపప్పు, కిస్మిస్ ఇవన్నీ వేసి మంచి ఆవు నెయ్యి పోసి అద్భుతంగా వండిన పాయసాలు అనమాట. అంటే కొలత ఇది. మీకు కావాలంటే 4 లీటర్ల బదులు 8 చేసుకోవచ్చు, మళ్ళీ 8 బదులు 16 చేసుకోవచ్చు. అంత పాయసం చేసేవాళ్ళు అందరికీ పంచిపెడితే ఎంతో పుణ్యం. ఎంతసేపు పంచిపెట్టంటే ఈ పంచిపెట్టడం కాదు, ఇలా పాయసాలు కూడా పంచిపెట్టాలి. అలాంటి పాయసాల్లో మళ్ళీ అన్నం పాయసం, అవేవో సేమ్యా, అమ్యామ్యా పాయసాలు, సగ్గు పాయసాలు. ఇవి కాక ఈ మధ్యకాలంలో పెసర పాయసం అని పెట్టారు. పెసర తింటేనే ఆ పెసర పాయసానికి దేవుడు దిగొచ్చాడంటే ఇక పూర్తిగా ఉంటే ఎంత బాగుంటుందండి. పెసరపప్పు పాయసం అంట. ఎన్ని పాయసాలు చెప్పారండి ఇందులో. నేను చెప్పలే, ఇవన్నీ వ్యాసుడు చెప్పాడు. కావాలంటే 2 చూసుకోండి ఎన్ని రకాల పాయసాలు ఉంటాయి. అన్ని రకాల పాయసాలతో అమ్మని సంతోషపెట్టింది. అందుకే పాయసం అనకుండా పాయసైహి. ఇక పువ్వులతో పూజించింది. గంధ పుష్పకై, సువాసన ఉన్న పువ్వులతో పూజించాలి. ఇప్పుడు మల్లె పువ్వులు, చామంతులు, ఇలాంటి మంచి వాసన ఘుమఘుమలాడేటటువంటి పువ్వులతో పూజించింది. అప్పుడప్పుడు కేవలం ఇంట్లోనే కాదటండోయ్, కదాచిత్ అంటే అప్పుడప్పుడు గంగాయాం, గంగా నదీ తీరంలో ఓషధి ప్రస్థపురంలో అమ్మ మట్టితో విగ్రహాన్ని తయారు చేసి పూజించింది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ ఇంట్లో ఏం చేశారని చెప్పాం, బంగారపు విగ్రహం చేసుకు పూజిస్తున్నారు. ఈ 27 ఏళ్లలో అప్పుడప్పుడు ఆవిడ ఏం చేసేది, నదీ తీరానికి, గంగా తీరానికి వెళ్ళి మట్టితో అమ్మవారి విగ్రహం చేసి అక్కడ కూడా పూజించేది. ఒక్కొక్కప్పుడు ఏం చేసేదిట, ఉపవాసం ఉండి పూజించేదిట. ఎప్పుడు పెసర పాయసాలు, అన్నాలు, ముద్దలు, లడ్డూలే కాకుండా ఒక్కొక్కప్పుడు ఉపవాసం కూడా ఉండేది. ఒక్కొక్కప్పుడు వనాహార, అడవిలో ఉన్న పళ్ళు, దుంపలు ఇవి తిని పూజించింది. అప్పుడు కాబట్టి 27 ఏళ్ళు పూజించింది. కలియుగంలో 27 ఏళ్ళు అక్కడ 27 రోజులు చాలన్నారండి. కలియుగంలో ఆయువు తక్కువ కనుక ఎన్ని రోజులు, 27 రోజులు పూజిస్తే కూడా ఉమాదేవి కోసం మేనాదేవి 27 ఏళ్ళు చెయ్యడం వల్ల వచ్చిన ఫలితం పొందవచ్చును. ఆవిడ చేసినట్టు ఒక 27 రోజులు చేస్తే చాలన్నమాట. ఉపాసన చేస్తున్నప్పుడు మధ్యలో గంట వాయించేది, అదనమాట బయట గంట.
ఘంటారవం చేయాలి కదా. కుర్యాత్ ఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనం ఆగమార్థంతు దేవానాం, దేవతలు ఇంట్లోకి రావడానికి, గమనార్థంతు రక్షసాం, రాక్షసులు ఇక్కడి నుంచి బయటికి పోవడానికి, కుర్యాత్ ఘంటారవం, ఘంటారవములు చేయవలను, తత్ర దేవత ఆహ్వాన లాంఛనం, ఇది దేవతలకి ఆహ్వానించడానికి ఒక చిహ్నం అనమాట. దేవతలారా రండి అని పిలవడానికి ఇది ఒక పద్ధతి. అందుకని గంట కొట్టాలి. అందుకని అప్పుడప్పుడు గంట కొట్టేది, కుయ్యాయి కుయ్యాయని వాళ్ళు బయట గంట కొట్టేట్టుగా. ఈ విధంగా 27 ఏళ్ళు నియమంతో పూజించగా ఒక రోజున ఆ ఇంటిలోనే మేనాదేవికి పార్వతీదేవి ప్రత్యక్షమయ్యింది. ఏమి కాంతి, మహాకాంతితో అష్టభుజములతో ప్రత్యక్షం కాగానే మేన ఇలా ప్రార్థించింది అమ్మవారిని. అమ్మవారు కనబడగానే భాష కూడా తనంత తానే వస్తుంది. మామూలుగా అయితే అందరికీ భాష ఎక్కడ వస్తుంది, స్తోత్రాలు ఎక్కడ చేస్తారు. కానీ అమ్మని చూస్తే అందరూ కవయిత్రులు అయిపోతారు, అందరూ కవులు అయిపోతారు. కాళిదాసు కవి అయిపోయినట్టుగా. మహామాయాం జగద్ధాత్రీం చండికాం లోకధారిణీం ప్రణమామి మహాదేవీం సర్వకామార్థదాయినీం. మహామాయని, జగత్తునకు తల్లి అయిన అమ్మని ప్రార్థిస్తున్నాను. జగద్ధాత్రి అంటే సమస్త లోకాలకి ధాత్రి తల్లి. అటువంటి చండికను, లోకములను తన కడుపులో భరించే తల్లిని నేను ప్రార్థిస్తున్నాను. అమ్మవారి కడుపులో అనేక కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి. రోజు అనేక కోటి బ్రహ్మాండ జనని అంటున్నాగా, అలాంటి బ్రహ్మాండములు ధరించిన నీకు నమస్కారం. మహాదేవి, కోరిన కోరికలన్నీ తక్షణం తీర్చే నీ గురించి భక్తితో నమస్కరిస్తున్నాను. నిత్యానందకరీం మాయాం యోగనిద్రాం జగత్ప్రసూం ప్రణమామి సదా సిద్ధాం శుభసారసమాలిని. నిత్యం ఆనందం కలిగించే నీకు, మాయాస్వరూపిణికి, యోగనిద్రకి, జగత్తుకి తల్లిన నీకు, ఎప్పుడు సిద్ధిని తప్ప మరొకటి ఇవ్వని నీకు నమస్కారం. శుభములను కలిగించే సారసమాలిని విను. ఆవిడ దగ్గర కొన్ని పద్మాలు ఉన్నాయి. ఆ పద్మములు శుభప్రదమైన పద్మములు. అసలు ఈ పద్మాకరంలో శుభప్రదమైన పద్మాలు కాక పిచ్చి పద్మాలు ఉంటాయా? అన్నీ అద్భుతమైన పద్మాలే. ఆ పద్మముల యొక్క దండని ధరించే నీకు నమస్కారం అని రకరకాలుగా ప్రార్థించగానే, అమ్మాయి ఏం కావాలో కోరుకో అన్నది. ఏం కావాలో నీకు తెలియదా తల్లి? నువ్వు నాకు కూతురివై పుట్టాలి, నన్ను అనుగ్రహించాలి. కేవలం కూతురే ఉండి కొడుకులు లేకపోతే రేపటి నుంచి జనాలంతా ఆడపిల్లేనా, ఒక్క వారసుడు లేడా అంటారు. ఇది ఇంత పూజ చేసి మళ్ళీ ఆ మాట కూడా అందుండో ఆవిడ. అదే మాయ. జగదంబ కూతురుగా పుట్టినా కొడుకు లేడా అంటారు తల్లి. దాన్ని బట్టి నువ్వు ఏం చేయాలో ఆలోచించన్నది. పూర్వ కొడుకు పుట్టాలనొచ్చుగా, అలా నువ్వు కూతురుగా పుట్టాలి, శివుడిని పెళ్లి చేసుకోవాలి. ఎన్నున్నా కొడుకు లేకపోతే కొంతమంది దెప్పుతారు. అందుకని అది కూడా దృష్టిలో పుట్టుకుని నాకు వరం ఇమ్మనగానే వెంటనే దేవి చిరునవ్వు నవ్వింది. అంతేనా? అంతే తల్లి. శతపుత్ర సంభవంతు, నీకు 100 కొడుకులు ముందు పుడతారు. కొడుకులు అని ఒక కూని రాగం తీసావు, అందువల్ల ముందు 100 మంది కొడుకులు పుడతారు. ఒకళ్ళిద్దరు కాదట ఏకంగా. ఆ తర్వాత మళ్ళీ కూతురు కూతురు అని అలమటిస్తావు. అందువల్ల కొద్ది రోజులు అయిన తర్వాత మధ్యలో కాస్తంత ఖాళీ వచ్చిన తర్వాత అప్పుడు కూతురుగా పుడతాను. అమ్మ కూతురుగా పుట్టు అండంతో పాటు కొడుకులు అన్నావుగా, అందువల్ల నేను పరీక్షించడానికి ముందు 100 కొడుకులు ఇస్తాను. 100 కొడుకులు పుట్టిన తర్వాత ఇంకా రాలేదు అమ్మ కూతురుగా, అయ్యో కూతురు పుట్టలేదే అని కొంచెం కలవరించాక, బాగా నన్ను తలచుకున్నాక ఆ కర్ణ నేను కూతురుగా పుడతాను. సుతాహం సంభవిష్యామి, నీ భక్తికి సంతోషించాను కనుక సుతగా పుడతాను. నీకు పుట్టే 100 కొడుకుల్లో పెద్దవాడు రెక్కలతో శాశ్వతంగా ఉంటాడు. మిగతా వాళ్ళందరికీ రెక్కలు తెగుతాయి. కానీ వాడు నీ పెద్ద కొడుకున్నాడే, వాడు మంచి బలవంతుడు అవుతాడు. బలవాన్ ముఖ్యుడు అవుతాడు. నీ కొడుకులందరూ గొప్పవాళ్ళే, కానీ పెద్ద కొడుకు ఎక్కువ పేరు వస్తుంది. సరేనా అనగానే చాలా సంతోషపడింది ఆవిడ. ఈ అమ్మవారి దర్శనం అయిన తర్వాత పూజా మందిరంలో చూస్తే బంగారు విగ్రహం మాయమైపోయిందండో. ఇక కోరికలు తీర్చాక ఆ విగ్రహం ఉండకూడదు. గంగలో నిమజ్జనం ఈవిడ చెయ్యదేమో, బంగారం మీద ఆశ కొద్దీ ఈవిడికి ఇంకా మానవ సహజమైన కొన్ని లక్షణాలు ఉన్నాయి. కొంచెం బంగారం తెచ్చుంది. కొంతమంది అంతే, వెండి కలశమా అండి, ఆ కలశం పంతులు గారికి ఇచ్చేయాలా, ఆ విషయం ముందే చెప్పలేదే, అప్పుడు మట్టి కలశం పెట్టుకుందుగా, కలశం కదిపాక ఇచ్చేయాలని చెప్పాలా మళ్ళీని. ఇక మరి కొంతమంది ఉంటారు,
వెండి కలశాలు పట్టుకొచ్చానన్నాడు ఒక ఆయన. ఆ కలశాలు చూస్తే అది వెండి అనుకున్నాను మేము. నేనంటే పెద్ద అన్నిటికీ అతీతుండ అనుకోండి. పాపం నాతో పాటు పారాయణకి వచ్చిన వాళ్ళంతా ఒక్కొక్క కలశం ఇచ్చారండి. వెండి కలశం అన్నారు. అది వెండి కలశం కాదు, ఏం కాదు, దొంగ కలశం, అచ్చం వెండిలాగా మెరిసిపోతుంది. ఎప్పుడు అలాంటి పిచ్చి పనులు చేయకండి. ఆ కలశం పెట్టకపోతే కొంపలు కదూ, మట్టి కలశమైనా పెట్టండి ఇచ్చేటప్పుడు. అప్పుడు వాడు ఎలాగో మట్టే కదా అని హాయిగా కూర్చుంటాడు. కానీ వెండి కలశంలాగా దొంగ వెండి పట్టుకొచ్చి తీరా తోమితే ఎందుకు పనికి రాకుండా పోయేదాన్ని వెండిలాగా నటింపజేసే వాటిని పెడితే వాడు ఎంత కాదనుకో ఎంతో కొంతమందికి ఆశ వస్తుంది పాపం. ఏదో కష్టపడి అత్యం చేశాం కదా వెండి కలశం వచ్చిందని. అది దొంగ వెండి అయితే ఏమిటి లాభం? ఎందుకు అది ఇవ్వడం వల్ల లాభం ఏమిటి? ఇది మహాపాపం. ఆశ పెట్టకూడదు. కాబట్టి అలాంటి కలశాలే పెట్టండి. ఎలాగో అప్పుడు వాళ్ళు బాధపడరు. అలాగే ఓ చోట ఏం జరిగింది తెలిసిన, పాపం ఒక ఆయన అర్చన చేశాడు. ఇంత కవర్ చేతిలో పెట్టారు. ఏది ఇంత కట్ట కవర్లో పెట్టి సీడ్ వేసేసి దానికి మళ్ళీ టేపు లోపలేమో జిగురు అన్నీ రాసి పెడితే పాపం మా సాయి గారు అనుకున్నారు 1,00,000 రూపాయలు ఇచ్చేసి ఉంటారు వీళ్ళు. పాపం ఆ అమాయకుడు అలా అనుకున్నాడు. ఆయన అమాయకుడు కాదనుకోండి, ఆయన అమాయకుడు అనుకున్నాడు, నేను అమాయకుడిని. ఆయన వెంటనే చెప్పేశాడు, గురువుగారు నాకు ఎందుకు అనుమానంగా ఉందండి, ఇది కట్టెంత కనబడుతుంది కానీ ఇందులో ఏమో చెత్తపొట్టేను. ఏంటనుకుంటున్నారో అని అడగరే, 2 రూపాయల కాగితాలు అటువంటి కట్టలు 10 పెట్టారు. 2 రూపాయల కట్ట ఎంత? 100 ఉంటే 200 అవి. అలాంటివి 10 పెడితే 2,000. 2,000 కాగితం పట్టవచ్చు కదా. ఇది మోసుకుని మళ్ళీ నానా యాత్ర పడితే ఇంటి దగ్గర ఏముండదు. బాబోయ్ ఇవి నేను ఎన్ని అనుభవించాను అనుకుంటారు. స్టేజ్ మీద చూసేవాళ్ళంతా ఆశ్చర్యపోతారనమాట. అయ్య బాబోయ్ పద్మాకర్ గారికి ఎంత ఇచ్చేశారో, ఇది ఇంత. ఇవి కూడా ఒక రకమైన మోసం, కుత్సితం అనమాట. మహాభయంకరమైన ఈ మోసం ఏమీ చెయ్యకూడదు, తప్పు. ఎందుకు చెప్తున్నానంటే సువర్ణం మీద ఇంకా వ్యామోహం పోలేదు మేనాదేవికి. అందుకే ఆ సువర్ణ రూపంలో ఉన్న అమ్మవారు అదృశ్యురాలైపోయింది. ఆ తర్వాత ఎంతో ఆనందపడి ఏమంటే అమ్మవారు వరం ఇచ్చిందండి అని హిమవంతుడితో చెప్పింది ఆవిడ. హిమవంతుడికి క్రమంగా ఈ మేనాదేవి వల్ల 9 కొడుకులు పుట్టారు. ఆ 9 కొడుకులో పెద్ద కొడుకు పేరు మైనాక పర్వతం, మైనాకుడు. అతడే సముద్రంలో ఉన్నాడు, హనుమంతునికి సాయం చేశాడు. అందుకే ఆయన రెక్కలు మాత్రమే తెగ్గొట్టను అని దేవేంద్రుడు వరం ఇచ్చాడు. రెక్కలతో హాయిగా బయటకు వచ్చాడు. మిగతా పర్వతాల రెక్కలన్నీ తెగిపోయాయి. పార్వతీదేవికి పెద్దనగారు ఆయన. ఇంకో కొడుకు పేరు గోవర్ధనుడు. ఆ గోవర్ధనుడు ఇప్పుడు బృందావనంలో ఉన్నాడు. ఇలా పర్వతాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా చాలా అద్భుతమైన పర్వతాలు. 100 మంది కొడుకులు పుట్టారట పర్వతాలు. ఆఖరణ జగన్మాత పార్వతీదేవి పుట్టాలి. ఆ పుట్టడానికి మధ్యలో 27 సంవత్సరాలు మళ్ళీ పట్టిందట. కొడుకులు పుట్టాక కూతురు పుట్టడానికి 27 ఏళ్ళు పట్టింది. ఎందుకని? తీరా అమ్మవారు ప్రత్యక్షమైన అమ్మ నువ్వు ముందు పుట్టలేదు ఆవిడ. ఎంతైనా కొడుకులు లేకపోతే అని కొంచెం నసిగింది. అందుకని కొంత పరీక్షించింది. దాంతో కూతురు పుట్టలేదు అని తహతాలు ఆడిపోయిందండి ఆవిడ. చాలా బాధపడిపోయింది. అమ్మ వరమిచ్చావు కూతురుగా, పుట్టవేం అనగా అప్పుడు అమ్మవారు జాలిపడి 26 ఏళ్ళు గడిచాక గర్భంలో ప్రవేశించి 27వ ఏట పుట్టిందిట. ఆ పుట్టిన కథ మిగతా విశేషాలన్నీ రేపటి నుంచి చెప్పుకుందాం. రేపు తిథి ఏమిటి? ఆ నవమి నాడే అమ్మవారు పుట్టడానికి ఎందుకు చేస్తున్నారో కార్యక్రమం రేపు చెప్పుకుందాం. హిమగిరి శృంగ విహారీ ఉమానాథ శివ గంగాధారీ చంద్రచూడ చర్మాంబరధారీ ఈశ గిరీశ పురారీ శంభో హర 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 శంభో 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 శివ శివ అక్షయలింగ శివ శివ మహాలింగ స్మర గర్వ విభంగ దక్ష శుభంకర కరుణాపాంగ వృషభ తురంగ శుభాంగ శంభో హర 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 శంభో